చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, బైబిల్ ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి, దేవుని యొక్క మహాశక్తిని బట్టి ఆయనందు బలవంతులై ఉండండి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడు అనుగ్రహించు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనం పోరాడేది మనుషులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధములకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతోనూ మనం పోరాడుచున్నాం. మనం పోరాడేది మనుషులతో కాదు. పక్కన మనం చూసి చెప్పండి, మనం పోరాడేది మనుషులతో కాదు. మనుషులతో మనకి ఏ యుద్ధాలు లేవు. మన పోరాడేది ఎవరితో అంటే ఆకాశ మండలాలు సంచరించే దురాత్మ సేనలతో. ఆకాశ మండలాలు, ఎన్నో మండలాలు ఉంటాయి. వాటిలో ఆకాశ మండలం, ఆకాశానికి భూమికి మధ్యలో ఏంటంటే సాతానుగడ త్రోయబడి ఆకాశానికి భూమికి మధ్యలో తిరుగుతూ ఉన్నాడు. ఆకాశ మండలాలు సంచరించే దురాత్మ సేనలు. మన పోరాడేది మనుషులతో కాదు. విశ్వాస యాత్రలో ప్రేమైన వర్లరా, మన శత్రు ఎవరో మనం గుర్తుపట్టాలి. మన శత్రు ఎవరో మనకు తెలియకపోతే ఒక గురి ఉండాలి. మన శత్రు పలానవాడు అంటే మన శత్రు సాతానుడు, ఆకాశ మండలాలు సంచరించే దురాత్మసేన, లోకనాథుడు. ఆ సాతానుడితో మనకు యుద్ధాలు. అందుకొరకే ఏ ఒక్క వ్యక్తి మనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినా ఆ వ్యక్తిని కాకుండా ఆ వ్యక్తి వెనకాల ఉన్న శక్తి ఏంటి దాన్ని మనం గమనించి ఆ శక్తితో మనం యుద్ధం చేస్తే ఈ వ్యక్తి మంచి అయిపోతాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక అమ్మాయికి దయ్యం పట్టింది, 10 మందిని కొట్టింది. ఆ దయ్యాన్ని గద్దించాము, ఆ దయ్యం వదిలిపోయింది. లేచి నాకేమైంది అంటుంటుంది. అంటే ఇప్పుడు 10 మందిని కొట్టింది ఎవరు? ఈమె చేతులే వాళ్ళని కొట్టినట్టున్నా ఆమె వెనకాల క్రియ చేసిన దురాత్మ శక్తి. మన విశ్వాస యాత్రలో మీరు చదువుకుంటున్న చోట, మీరు వ్యాపారం చేస్తున్న చోట, మీరు పనులు చేస్తున్న చోట చాలామంది, కొంతమంది శత్రువులు మీ వ్యాపారానికి వ్యతిరేకంగా, మీ ఉద్యోగానికి వ్యతిరేకంగా, మీ ప్రమోషన్కి వ్యతిరేకంగా ఏంటంటే క్రైస్తవులని చెప్పి కొన్ని ప్రమోషన్స్ ఇవ్వలేకపోతున్నారు క్రైస్తవులనే కారణంతో. క్రైస్తవులని చెప్పి ఇల్లు ఇవ్వరు కొంతమంది. క్రైస్తవులని చిన్న చూపు చూస్తుంటారు. దేవుని బిడ్డలని చెప్పి హింసిస్తుంటారు. ఇవన్నీ చూసినప్పుడు మనకు ఆ వ్యక్తి మీద ద్వేషం కలుగుతుంటుంది, బాధ కలుగుతుంటుంది. అతడు మనల్ని బాధించాలని ఏమి అతనికి అలాంటి ఆలోచన. అతని వెనకాల క్రియ చేసే ఒక దురాత్మ ఉంటుంది. అతని వెనకాల ఒక ఆకాశ మండలాలు సంచరించే ఒక దురాత్మ సేన ఉంటుంది. ఆ సేన మనల్ని బలహీనపరచాలని, నిన్ను నీలాగా ఉండకుండా, నువ్వు దేవుని ఆరాధించకుండా, నువ్వు దేవుని సేవించకుండా ఆ శక్తులు క్రియ చేస్తూనే ఉంటుంది. నీవు వెంటనే శత్రును గుర్తుపట్టి ఆ శత్రుక్రియలను గద్దించి. అది బైబిల్లో మనం చూస్తాం కదండి. యేసయ్యకు ప్రియమైన శిష్యుడు పేతురు, ఆ పేతురును చూసినట్టు సాతానా నా వెనక పొమ్మని గద్దించాడు. తన ప్రియమైన శిష్యుని సాతానాన్ని ప్రభు పిలుస్తాడంటే పేతురుని కాదు దేవుడు గద్దించింది, పేతురు వెనకాల క్రియ చేస్తూ, లోక కళ్యాణం జరగకుండా, దైవ కార్యం జరగకుండా, యేసుక్రీస్తు సిలువ వేయబడాలి. ఆయన సిలువ మరణం ద్వారానే ప్రపంచానికి ప్రశాంతత. ఆయన సిలువ మరణం ద్వారానే ప్రతి పాపి పరలోకమందున తండ్రిని చేరుకుంటాడు. ఇది లోక కళ్యాణం. ఈ లోక కళ్యాణం కొరకు క్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి వచ్చారు. ఆ పని జరగకుండా తన ప్రియమైన శిష్యుని ద్వారా ఆ కార్యాన్ని అడ్డగించడానికి కోసం సాతానుడు అడ్డుపడుతున్నప్పుడు సాతానా నా వెనక పొమ్మని గద్దించాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఎవరు నా శత్రు అనే సంగతిని మనం గుర్తుపట్టి ఆకాశ మండలాలు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడు అనుగ్రహించే సర్వాంగ కవచమును మనం ధరించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. అంధకార సంబంధములకు లోకనాథులు, వీళ్ళు చీకటి రాజ్యానికి సంబంధించిన వాళ్ళు. లోకనాథులు, చీకటి రాజ్యం, అంధకారపు రాజ్యం, ఆకాశ మండలాలు సంచరించే దురాత్మ సేనలు. వీటి మీద ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు, ప్రతి సంఘం విజయం సాధించాలి. ఆమె చెప్పండి గట్టిగా. సాతాను క్రియలు ఎలా ఉంటుందో మీకు ఒక మాట గుర్తు చేస్తానండి. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 33వ వచనం చదువుదామా. సంఖ్యాకాండం 21:33.
సంఖ్యాకాండం వారు తిరిగి బాషాను మార్గముగా వెళ్ళినప్పుడు బాషాను రాజైన ఓగును అతని సమస్త జనము. ఓగు అనేవాడు ఈడొక రాజు. ఏంటంటే రాజు ద్వారా కావచ్చు, ఇంకొకరి ద్వారా కావచ్చు. దురాత్మ సేనలు బాషాను రాజైన ఓగును అతని సమస్త జనములను ఎద్రెయిలో యుద్ధము చేయుటకు వారిని ఎదుర్కొన్నట్టుకు బయలుదేరగా యెహోవా మోషేతో ఇలా అంటారు, అతనికి నీవు భయపడవద్దు, నేను అతనిని సమస్త జనములను దేశమును నీ చేతికి అప్పగిస్తున్నాను. అమోనీయుల రాజైన సీహోనుకు చేసినట్లు అమోరీయుల రాజైన సీహోను, బాషాను రాజైన ఓగు, వీళ్ళందరూ కూడా మోషేకి అండ్ ఇశ్రాయేలు ప్రజలకు వ్యతిరేకంగా లేచిన వాళ్ళు. తలలు పైకెత్తి చక్కగా వినండి. ప్రైజ్ ది లార్డ్. అమోరీయుల రాజైన సీహోను, బాషాను రాజైన ఓగు, ఐగుప్తు రాజైన ఫరో, వీళ్ళందరూ ఒక రాజ్యంలో కనిపించినప్పటికీ వారి వెనకాల ఒక దురాత్మ. ఐగుప్తు రాజు ఏం చేశారంటే ఆరాధనకు పోనివ్వట్లేదు. మేము ఆ కొండ మీదకి వెళ్ళి దేవుని ఆరాధించాలి, ఆ పర్వతం మీదకి వెళ్ళి మేము దేవుని ఆరాధించాలి అని మోషే రిక్వెస్ట్ అదేనండి. మోషే వెళ్ళి మనవి చేసింది ఏంటంటే ఫరో దగ్గర, ఫరో మేము ఆ పర్వతం మీదకి వెళ్ళి దేవుని ఆరాధించాలి, మమ్మల్ని పోనిమ్మంటే ఒప్పుకోలేదు. ఆరాధనకు రానివ్వడు, ఆరాధన చేయనివ్వడు, దేవుని స్తుతించనివ్వడు, ఆరాధనకు అడుగడుగున అడ్డుపడుతూనే ఉంటాడు, హృదయం కఠినం అవుతూనే ఉంటుంది. మీరు చూడండి, సరిగ్గా మనం ఆరాధనకు బయలుదేరేటప్పుడు మనకి ఏదో ఒక న్యూస్ వస్తుంది అంతే. ఒకవేళ మనం దాన్ని తెగించి ఇక్కడికి వచ్చి కూర్చొని కూడా మన మైండ్లో అది ఏమైందో ఫోన్ వచ్చిందని అంటే నిన్ను పరిపూర్ణమైన మనస్సు దేవుని ఆరాధించనివ్వడు. చాలా కాలం ఉండే అమ్మాయికి పెళ్లి సంబంధం రావట్లేదండి, ప్రార్థన చేస్తా ఉన్నాం. అనుకోకుండా ఒకరోజు సంబంధం వచ్చిందండి. వాళ్ళు ఆదివారం రోజే వస్తారు. చాలా రోజుల నుండి పెళ్లి సంబంధం కోసం చూస్తున్నారు. ఒక మంచి సంబంధం వచ్చింది, ఆదివారం అయితే మాకు వీలు పడుతుందండి అని అంటారు. అప్పుడు మనం ఎలా చూస్ చేసుకోవాలి? మేము దేవుని సన్నిధికి వెళ్ళాలండి అని చెప్పాలా? ఒకవేళ దేవుని సన్నిధికి వెళ్తే మరలా వీళ్ళు మరలా వస్తారో లేదో ఇలా మనల్ని కన్ఫ్యూషన్లో పడేస్తారు. ఆదివారం రోజు ఏదో ఆఫర్ వస్తుంది మనకు, ఆదివారం రోజు ఏదో ఇంటర్వ్యూ వస్తుంది, ఆదివారం రోజు పనికి వెళ్తేనే. ఆదివారం అంటే మనం ఆరాధనకి వెళ్ళే రోజు, మనం దేవుని సమీపించే రోజు. ఆ రోజే ఎప్పుడు 500 ఇస్తానన్న వాళ్ళు ఈరోజు నీకు 1000 రూపాయలు ఇస్తాను రమ్మంటారు. ఒక 500 ఎక్స్ట్రా 2 రోజులు కూలి ఒకే రోజు ఇస్తానంటారు. అప్పుడు మనం ఆర్థిక ఇబ్బందులు ఉంటాం. మనం ఏమి ఎంపిక చేసుకోవాలో మనకు అర్థం కాదు, తర్జన పడిపోతుంటాం. కొంతమంది ఆరాధనకు దూరం అయిపోయి అవకాశాల కోసం పరిగెత్తుతూ ఉంటారు. ప్రియమైన వాళ్ళరా, ఈయన ఎవరంటే ఫరో. రకరకాలుగా ఆరాధన కొరకు పలు ఆటంకాలు చెప్తూ ఉంటాడు. మీ పురుషుల వరకు వెళ్ళండి, స్త్రీలు వెళ్ళొద్దు. లేదు మేమందరూ కలిసాడు. సరే, స్త్రీ పురుషులు మాత్రం వెళ్ళండి, మీ పిల్లల్ని ఇక్కడ వదిలేసి వెళ్ళండి. చాలామంది వాళ్ళు ఇక్కడ ఉన్నారు, పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు. ఇంటి దగ్గర ఉండండి అని కొంతమంది ఇంటి లోపల తాళం వేసేసి అక్కడికి వస్తే మళ్ళీ ఎండలుగా ఉంటుంది, ఒక్కగా ఉంటుంది. బేబీ నీకు ఏసీ లేకపోతే నీవు ఇబ్బంది పడిపోతావు బేబీ అని చిన్నపిల్లలు ఇంట్లోనే పెట్టి తాళం వేసుకొని వచ్చి ఉంటారండి. అర్థమైంది? ఇంటికి తాళం వేశారు కానీ వాళ్ళ మనసుకు తాళం వేయలేరుగా. ఇంటికి తాళం వేశారు కానీ వాళ్ళ మనసులకి వాళ్ళ ఆలోచనలకి తాళం వేయలేరు కదండి. అందుకొరకు మీరు చూడండి, జీవితాల్లో విజయాలు సాధిస్తున్నారేమో, చదువులో విజయం సాధిస్తున్నారేమో, ఏంటంటే లైఫ్లో ఓటమి పాలైపోతున్నారు కొంతమంది. ఆరాధన చేయకుండా, స్తుతించకుండా, ఆయన నామాన్ని మహిమపరచకుండా అపవాది అడుగడుగున ఏంటంటే ఐగుప్తు రాజు రూపంలో క్రియేట్ చేస్తారు. మోషే ఫైటింగ్ పోరాటం ఏంటంటే మా పశువులు కూడా బయలుదేరి వెళ్ళాలి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. మనకు ఆప్షన్ లేదు కానండి. ఒకవేళ ఉండుంటే మన పార్కింగే కాకుండా మీ పశువులన్నీ కూడా తీసుకొచ్చి ఉంటే అర్థమైంది నీకు ఎట్టుండేది. మనకు ఆ ఆప్షన్ లేదు ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. ప్రేమైన వారు, మేమందరూ కలిసి ఆ పర్వతం మీదకి వెళ్ళి మా రక్షకుడు, మా విమోచకుడు, మా దేవుడు, మా సృష్టికర్త, మా పితరుల దేవుడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు, మేము వెళ్ళి ఆ పర్వతం మీద ఆయన ఆరాధించాలని చెప్పి బయలుదేరి వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత ప్రియులారా, బాషాను రాజైన ఓగు. ఈ బాషాను రాజైన ఓగు స్పిరిట్ ఏంటంటే మనల్ని భయపెడతా ఉంటాడు. ఏం చేస్తాడండి?
చెప్పలేం చేస్తాడు? భయపు ఆత్మ. కొంతమంది ఊరికి భయపడిపోతూ ఉంటారు. భయపడటకు మన పిరికి ఆత్మను పొందలేదు, పరిశుద్ధ ఆత్మను పొందాం. పక్కన మనం చూసి చెప్పండి, భయపడడానికి మన పిరికి ఆత్మను పొందలేదు, దత్తపుత్రాత్మ పరిశుద్ధాత్మను మనం పొందున్నాం. హల్లెలూయా. ఎందుకు భయపడాలి చెప్పండి? ప్రైజ్ ది లార్డ్. ఆరోగ్యాన్ని గురించిన భయం. రక్తం చూస్తే కొంతమందికి భయం. అది రక్తం చూస్తే భయం కొంతమందికి. గోడ మీద నీడని చూస్తే కొందరికి భయం. గోడ మీద బల్లిని చూస్తే కొంతమందికి భయం. ప్రైజ్ ది లార్డ్. 6 అడుగుల ఆజానుభావుడు వాళ్ళ ఆయన చూస్తే మాత్రం భయం ఉండదు. కానీ భర్త ఎడల భయభక్తులు కలిగి ఉండాలని బైబిల్ చెప్తుంది. భర్తకు భయభక్తులు కలిగి ఉండాలి. ఆ భర్తకు భయపడరు కానండి కాక్రోజుని చూసి, అర్థమైందండి, గోడ మీద ఏంటండి బల్లిని చూసి, అర్థమైంది, తేళ్లను చూసి, జర్రిని చూసి, వాటిని చూసి భయపడుతుంటారు కానండి భర్త ఎందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆ భయం లేదు. దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆ భయం ఉండదు కొందరికి. దేనికి భయపడాలి, దేనికి భయపడకూడదు, ఆ జ్ఞానం ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించాలి అని బైబిల్ చెప్తుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆ భయం లేదు. సాతానుగాడు అనవసరమైన భయాలు తీసుకొచ్చి భయపెట్టి మనుషుల భయం మనకు ఉరిలాగా మారిపోతుంది. ఈ బాషాను రాజైన ఓగు మనల్ని భయపడుతుంటారు. దీనికి మనం భయపడకూడదు. అండ్ అమోరియల రాజైన సీహోను, ప్రియులరా, ఇతడు ఎప్పుడు మనల్ని దోచుకుంటూ ఉంటాడు. దోచుకునేవాడు. మన మనశ్శాంతిని పాడు చేస్తాడు. మన ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బ కొడతాడు. మన కుటుంబ వ్యవస్థ మీద దెబ్బ కొడతాడు. మన పిల్లల్ని దోచుకుంటాడు. ఈ క్రియలన్నిటినీ మనం ఓడించాలంటే దేవుడు అనుగ్రహించే సర్వాంగ కవచములను మనం అందరూ ధరించుకోవాలి. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ముందు మన శత్రు ఎవరో మనం నిర్ణయించుకోవాలి. మన శత్రు మనకి ఎవరో తెలియనప్పుడు మన అందరి మీద గొడవ. కొందరికి అందరితో గొడవలండి. నాకు కొంతమంది విశ్వాసులు తెలుసు, ఆ తల్లి ఎవరితో సమాధానంగా ఉండదు, అందరితో గొడవలు పెట్టుకుంటుంది. అందరితో గొడవ. కనీసం ఒకరైనా నీకు ఫ్రెండ్స్ లేరా, ఒకరైనా నీకు మిత్రులు లేరా అంటే మిత్రులతో గొడవలు, శత్రువులతో గొడవలు, కలిసి ఉన్న వాళ్ళతో గొడవలు, విడిపోయిన వాళ్ళతో గొడవలు, దగ్గరున్న వాళ్ళతో గొడవలు, దూరం ఉన్న వాళ్ళతో గొడవలు మాత్రం కామన్ అండి కొందరికి. అందరితో గొడవలు పడుతుంటారు. ప్రియులారా, మన శత్రు ఎవరో మనం తెలుసుకున్నప్పుడు మన చుట్టూన్న మనుషులతో మన యుద్ధాలు చేయమండి. మన యుద్ధాయుధాలన్నీ కూడా దేవుడు అనుగ్రహించిన సర్వాంగ కవచములను ధరించుకొని ఆకాశ మండలాలు సంచరించే దురాత్మ సేనలతో మన యుద్ధం చేయుదుముగాక, అఖండ విజయాన్ని పొందుదుముగాక. దేవుడు మనకు జయం అనుగ్రహించునుగాక. మంచిది. నేను ఒక 2-3 విషయాలు పరిశుద్ధ గ్రంథం నుండి, బైబిల్లో దావీదు చేసిన ఒక యుద్ధం, ఆ దావీదు ఉపయోగించిన యుద్ధ ఆయుధాలు ఏంటో మనం ధ్యానం చేసుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 39వ వాక్యాన్ని మనం చదువుదాం. ఈ సామగ్రి దావీదునకు వాడుక లేదు కనుక, ఇది నాకు వాడుక లేదు గనక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకుని వెళ్ళ కలిగినది లేనిది చూచుకున్న తర్వాత దావీదు ఇవి నాకు వాడుక లేదు, వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి తన కర్రను చేత పట్టుకొని ఏటి లోయలోనికి వెళ్ళి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో ఉంచుకొని వడిసెల చేత పట్టుకొని ఫిలిష్తీయుని చేరుకు పోయెను. మీరు చూడండి, ఆ ఏటిలోనికి వెళ్ళి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో లేకపోతే సంచిలో దాన్ని ఉంచుకొని వడిసెలను చేత పట్టుకొని ఆ ఫిలిష్తీయుని చేరువకు పోయెను. ప్రైజ్ ది లార్డ్. దావీదుకు తన శత్రు ఎవరో తెలుసు. సౌలు తన శత్రు కాదు, సౌలు తన గురువు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. నాన్న, ఈ డ్రెస్ వేసుకుంటావా, చూడు ఈ ఆయుధాలు వాడుకుంటావా, ఈ ఆయుధాలు ఇలా పట్టుకోవాలి, ఈ డ్రెస్ ఇలా వేసుకోవాలి అని నేర్పించింది ఎవరు తెలుసండి? సౌలు రాజు. మేబీ ఆయనకి దయ్యం బట్టి ఆయన కొంచెం సౌల్ని ఇబ్బంది పెట్టుంటాడు, సౌల్ని తరుముకొని ఉంటాడు, ఓకే, ఏదైనా కావచ్చు. గురువు గారు. అందుకోసమే ఎక్కడ సౌలుకి కీడు చేయాలని అస్సలు ఎక్కడ అనుకోలేదండి.
సౌలు చనిపోయినప్పుడు కూడా ప్రలాపించాడు, బాధపడ్డాడు, వేదన పడ్డాడు తప్ప శత్రు పోయాడని ఆయన ఎప్పుడు అనుకోలేదు. సౌలు దావీదును శత్రులాగా చూశాడేమో కానీ దావీదు మాత్రం ఎక్కడ సౌలుని శత్రులాగా చూడలేదు, ఒక గురువు గారు లాగానే చూశాడు. దావీదు తన అన్నలను కూడా శత్రువులుగా చూడలేదండి. వాళ్ళ అన్నలు అడుగడుగున దావీదుని ఇబ్బంది పెడతానే ఉన్నారు. దావీదు దేవుని చేత అభిషేకించబడిన వాడనే సంగతి అన్నలందరికీ తెలుసు. ఆమె చెప్పడారు గట్టిగా హల్లెలూయా. కానీ గుర్తించలేదు. రాబోయే కాలంలో కాబోయే రాజు అనే సంగతి వాళ్ళకి తెలుసు. ఎందుకంటే సమూయేలు వచ్చి అభిషేకించడం చూశారు. వాళ్ళ సమక్షాన వాళ్ళ కన్నులెదుట జరిగిన ఒక గొప్ప కార్యం అది. కానీ వాళ్ళ ఈగో అడ్డుపడి ఒప్పుకోలేకపోయారండి. ఒప్పుకోలేదు. వాళ్ళ తమ్ముడిని వీడు మన తమ్ముడే కదండి. ప్రైజ్ ది లార్డ్. మన చర్చిలో ఎవరో ఒకరు ఘనత వస్తే మనందరికి వచ్చినట్టే కదా. నిజంగా కొంతమంది పిల్లలు మంచి మార్కులు తెచ్చుకొని నా దగ్గరికి వచ్చినప్పుడు నేనే చదువుకొని పాస్ అయినంత హ్యాపీగా నేను ఫీల్ అవుతాను. ప్రైజ్ ది లార్డ్. పిల్లలు ఎవరికైనా మంచి ఉద్యోగం వచ్చింది అనుకోండి, వాళ్ళు ఎంత సంతోషిస్తారో నాకు తెలియదు, కానీ నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. మీ ఇంట్లో ఏదైనా మంచి శుభకార్యం జరిగిందని మీరు ఎంత హ్యాపీగా ఉంటారో తెలియదు, కానీ నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కారణం ఏంటంటే దేవుని ప్రజలకు విజయం కలిగితే అది సంతోషమే కదా. మన తోటి సహోదరుడికి ఘనత వస్తే అది మన ఘనత వచ్చినట్లే కదా. మన దేహంలో ఉన్న ఒక అవయవానికి ఘనత వస్తే దేహమంతా సంతోషించాలి కదా. అరే మన తమ్ముడు ఈ పట్టణాల్లో, ఈ బెత్లెహేములో ఇన్ని కుటుంబాలు ఉండగా మన కుటుంబాన్ని దేవుడు ఎంపిక చేసుకొని మన కుటుంబాల్లో మన తమ్ముడికి ఇంతటి కీర్తి, ఘనత, ఖ్యాతి వచ్చిందంటే సంతోషించాల్సింది పోయి వాళ్ళు సంతోషించకపోగా ఆయన్ని అవమానపరిచి, ఆయన హేళనపరిచి, ఆయన కృంగదీసి, అతని గర్విష్ఠిగా చూపించి, అతని గర్విష్ఠుడిగా చూస్తూ అతని కించపరిచి ప్రోత్సాహం, ఎంకరేజ్మెంట్ లేదు. అయినా అన్నల మీద అతనికి ద్వేషం లేదు. మా అన్నే కదా అంటే అన్నాడులే. ఆమె చెప్పడం అది గట్టిగా. మన అన్నదమ్ముడు మనల్ని ఏమైనా అంటే, మీ అక్క చెల్లెలు ఏదైనా మిమ్మల్ని అంటే పెద్దగా పట్టించుకోదు, పోన్లే మా అక్కే కదా అనుకున్నారు అనుకోండి, పెద్ద పెయిన్ ఉండదు. ప్రైజ్ ది లార్డ్. అది నన్ను అన్నదా, దున్నపోతు మొహంది, అది నన్ను అంటదా? ఒకవేళ చెల్లి అనేది అనుకో, అది నన్ను అంటదా? అది నేను తిన్న ఎంగిలి మెతుకు తిన్నది, నేను వాడుకున్న బట్టలని వాడుకునింది, నేను వేసుకున్న చెప్పులని వేసుకునింది, ఇప్పుడు నన్నంత స్థాయికి వెళ్ళిందా అని అనుకుంటే అది సమస్యలు పెరిగిపోతుంది. ఫోన్లే నా తోడు పుట్టిందే కదా, చిన్నది తెలియకుండేదానిది, ఫోన్లే మా అక్కే కదా అమాయకురాలు ఏదో అనేసింది. ప్రైజ్ ది లార్డ్. అక్కే కదా అమాయకురాలు, పోని ఊరికి గడగడగడ మాట్లాడేస్తుంది, కడుపులో ఏముండదు. ప్రైజ్ ది లార్డ్. కొన్ని ఏదో అనేస్తుంది, పోని ఆమె కాకపోతే నన్ను ఎవరు అనాలి, ఆ మాత్రం స్వతంత్రం లేదా మా అక్కకి, ఆ మాత్రం స్వతంత్రం లేదా నా తమ్ముడికి అంటే అన్నాడులే పోని అని అనుకుంటే పెయిన్ ఉండదు, బాధ ఉండదు. కానీ అలా కాకుండా మనం వాళ్ళని శత్రువులుగా చూస్తే దినదినం కురిగిపోవాలి. కనుక ప్రియులారా, అన్నల్ని ద్వేషించలేదు, సౌలుని ద్వేషించలేదు. తన శత్రు ఎవరో తనకు తెలుసండి. తన శత్రు ఎవరంటే గొల్యాతు. ఇశ్రాయేలు ప్రజలకు ఆయన శత్రువు, దేవుని ప్రజలకి శత్రువు. గొల్యాతు ఒక రాక్షస సంతానం. ఆ ఫిలిష్తీయుల సర్దారులు 5 ఉంటారంట. ఎంతమంది ఉంటారండి చెప్పాలి. ఈయన ఎన్ని రాళ్ళు ఏరుకున్నాడు అంటే, కొంతమంది 10 రాళ్ళు వేస్తే ఏదో ఒక రాయి తగులుతుంది అంటారు కదండి. 10 సార్లు ట్రై చేస్తే ఏదో ఒకటి తగులుతుంది కదా. అట్లా 5 రాళ్ళు ఏరుకున్నాడంటే 5 రాళ్ళు ఆయన ఎంపిక చేసుకోవడానికి కారణం అంటే అవతల 5 ఉన్నారు. ఈడిపోతే మళ్ళీ వాడొస్తాడు. ఆడు కూడా వెళ్ళాడనుకుంటే ఇంకొకటి రావచ్చు. ఎంతమంది అయినా రాని, 5 వస్తారా, 5 రాని. ప్రియులరా, గొల్యాతు హైట్ ఎంతమా? 6 మూరల జానెడు. 6 మూరల జానెడు అంటే దగ్గర 9.5 అడుగులు ఉంటుందని అంటారు. 9.5 అడుగులు ఎత్తుంటాడు అంటారు. పుట్టినప్పుడే 4 అడుగులు పొడుగున్నాడు అంటే. అదొక రాక్షస సంతానం. ఏ సంతానం అండి? రాక్షస సంతానం. ప్రస్తుతం మనం సమాజంలో మనుషులు మేబీ 9.5 అడుగులో లేకపోతే 10.5 అడుగులో ఒకవేళ లేకపోయినా వాళ్ళ క్రియలు, వాళ్ళ చేష్టలు రాక్షస సంతానం. నేను రీసెంట్గా ఒక న్యూస్ విన్నాను. ఏంటో మరి అందరికీ ఆడవాళ్ళకే వస్తున్నాయి ప్రాబ్లం అంతా. స్త్రీలందరూ దేవుడే కాపాడను గాక.
భర్తతో సెల్ఫీ దిగుదామని ఒక వంతెన మీద తీసుకెళ్ళి, న్యూస్లో చూశాను నేను. భర్తతో సెల్ఫీ తీసుకుందామని తీసుకెళ్ళి భర్తను తీసుకెళ్ళి ఆ వంతెన మీద ఇంకొంచెం అని మోచేతో పొడిచింది, అంతే, కాలంలో పడి వెళ్ళిపోయాను. అయ్యో, ఎన్ని తిరిగితే ఎట్లండి అసలు. పిల్లకి ఏ కష్టం వచ్చిందో నాకు తెలియదు, కానీ మొత్తం మీద దారుణం కాదండి అసలు. ఇలా ఉంటే పురుషులు పెళ్లి చేసుకోవడానికి ఆలోచిస్తారు కదా. ఎక్కడ చావు తెలివితేటలు నాకు అర్థం కావట్లేదు. చావు తెలివితేటలు. సరే, ఆమె ఏమన్నా పెద్ద 6 అడుగుల ఆజానుభావురాలా, లేకపోతే జిమ్కి వెళ్ళి కండలు పెంచినామా అంటే అట్లా కూడా కాదండి. అసలు ఉప్పు చేపలాగా ఉంది ఆ పిల్ల. ఎట్ట మోచేతో పొడిచిందో కాళ్ళతో అనేదో కానీ మొత్తం మీద కాలువలో పడి ఆయన వెళ్ళి అక్కడెక్కడ ఒక చిన్న రాయి దొరికితే దాన్ని పట్టుకొని నిలబడి ఉన్నాడంటే పాపం. ఆ తర్వాత ఎవరో చూసి తాడేసి మొత్తం మీద బయటికి తీసుకొచ్చారండి. ప్రైజ్ ది లార్డ్. బతికిపోయాడు. ఎట్టోట గట్టి పిండం అంటారు కదండి, బతికిపోయాడు. లేకపోతే ఇంకొక మగజాతి ఆడి మొత్తం పోయిండదు కాలంలో. ప్రైజ్ ది లార్డ్. రాక్షస స్వభావం, మనుషులు చంపేంత క్రూరత్వం ఏంటి మనుషులకి. రాక్షస సంతానం 5 ఉన్నారండి, ఫిలిష్తీయుల సర్దారులు. వాళ్ళని ఆ దేశమంతా రోజుకొక ఇంట్లో మంచి ఆహారాన్ని పెట్టి వాళ్ళని పెంచి పోషించారు. మాకే ప్రాబ్లం వచ్చినా మా కవచంలాగా మీరుండి మమ్మల్ని సంరక్షించాలని చెప్పి ఫిలిష్తీయులందరూ కూడా కలిసి ఆ 5 సర్దారుల్ని, అంటే ఒకే తల్లి పిల్లలు అనుకుంటానండి వాళ్ళు 5, వాళ్ళని పెంచి పోషించారు. వాళ్ళలో ఒకడొచ్చాడు. అందుకోసమే 5 ఉన్నారనే సంగతి. మన శత్రు ఎవరు, అతని బలం ఏంటి, అతని కెపాసిటీ ఏంటి, అతని స్ట్రెంగ్త్ ఏంటి, ఆయన బడాయి ఏంటి, అవన్నీ తెలుసుకొని ఆ 5 కావలసిన నున్నని 5 రాళ్ళు తీసుకొని తన దగ్గర పెట్టుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. సో ఈ 5 రాళ్ళు గురించి మీకు చెప్పి వర్తమానాన్ని ముగిస్తాను. ఈ 5 రాళ్ళని నేను ABCDE అంటాను. ABCDE అంటాను. ఈ 5 రాళ్ళు ప్రియులారా. ఏ అంటే అనాయింటింగ్, అభిషేకం. ప్రైజ్ ది లార్డ్. దావీదు దగ్గర ఉన్న ఆ రాళ్ళకి ఒక రాయికి సాదృశ్యం ఏంటంటే దేవుడు తనను అభిషేకించాడు. ఆ అభిషేకంతోనే శత్రుని ఓడించాడు. చప్పట్లు కొడదాం అందరూ గట్టి. రెండోదిగా బి అంటే బోల్డ్నెస్, అంటే ధైర్యము. ధైర్యం ద్వారా శత్రుని ఓడించాడు. ప్రైజ్ ది లార్డ్. ఏ అంటే అనాయింటింగ్, బి అంటే బోల్డ్నెస్, సి అంటే కమాండింగ్ అథారిటీ, అంటే ఆజ్ఞలతో కూడిన అధికారం. సి అంటే. డి అంటే డొమేనియన్ అంటే పాలన అనే అర్థం. ఈ అంటే ఎన్లైటెడ్ ఐస్, అంటే ప్రకాశించే నేత్రములు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. సో ఈ 5 విషయాలు మీకు వివరించి వర్తమానాన్ని ముగిస్తాను. ఆ తర్వాత మనం ఈ 5 రాళ్లను, ఈ 5 అనుభవాలను మనం పొందుకొని అపవాది తంత్రాలన్నిటి మీద విజయం సాధించదుముగాక. అపవాది మీద దేవుడు మనకు జయం అనుగ్రహించును గాక. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి. 5 అనుభవాలు దేవుడు మనకు చప్పట్లు కొడుతూ ఎస్ షబరబలక థురాలబరబలక థుర రిబలబరక థురాలబ షబరబలక థురాలబరక థుర. హల్లెలూయా. ఆమేన్. మొట్టమొదటిగా మనకు ఒక అభిషేకం కావాలి. ఏం కావాలండి? అభిషేకం. పరిశుద్ధాత్మ అభిషేకం. ఈ అభిషేకం ఎప్పుడైతే దావీదు మీద దేవుని అభిషేకం నిలిచి ఉంది. సమూయేలు ప్రవక్త యెషయా ఇంటికి వచ్చాడండి. ఇంట్లో ఒక వ్యక్తిని రాజుగా అభిషేకించబోతున్నాడు. నేను అన్నాను, మీ గతంలో కూడా చెప్పానండి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క అభిషేకం ఉంటుంది. రాజులను అభిషేకించే అభిషేకము, ప్రవక్తలను అభిషేకించే అభిషేకము, యాజకులుగా కొందరిని అభిషేకం. ప్రత్యక్ష గుడారంలో ప్రతి వస్తువు కూడా అభిషేకించబడుతుంది. ఆమెను చెప్పండి గట్టిగా. మీరందరూ కూడా ఖచ్చితంగా పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడుదురుగాక. పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడుదురుగాక. ప్రభు కోసం మీరు ప్రతిష్ఠులుగా ఉందురుగాక. మన మీద దేవుని అభిషేకం నిలిచి ఉండునుగాక. ఈ అభిషేకమే మనకు జయమిస్తుంది. ఈ అభిషేకం ద్వారానే మన విజయం సాధిస్తాం.
ఆమేన్, హల్లెలూయా. ఈ అభిషేకం ఏం చేస్తారంటే మీరు చూడండి, శాంసన్ని తన కుటుంబ సభ్యులే ఒక క్రొత్త తాడుతో అతన్ని బంధించేశారు. ఆయన ఒప్పుకొని బంధించుకున్నాడా లేకపోతే ఎదిరించాడండి? ఇప్పుడు ఎవరో మనల్ని కాళ్ళు చేతులు కట్టేస్తే విడిపించుకోవడానికి ట్రై చేస్తాము. మన వాళ్ళే వచ్చి మనల్ని బంధిస్తుంటే మనం ఏం చేస్తాం చెప్పండి? ఎవరో వచ్చి మన కళ్ళల్లో వేళ్ళు పెట్టి పొడుస్తానంటే మనం అనుకోవచ్చు, కానీ మన వేళ్ళే మన కళ్ళను పొడిస్తే కొన్నిసార్లు మన రిలేటివ్స్ ఏం చేద్దాం? కడుతున్నారు. శాంసన్, నీ వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది, నీ వల్ల మాకు మనశ్శాంతి లేకుండా పోతుంది అంటే కట్టండి, చేసేదేముంది? కట్టండి అంటే కొత్త తాడు డబ్బు పెట్టి కొత్త తాడు తీసుకొచ్చి కడతా ఉన్నారు, చుడతా ఉన్నారు. మేమే నిన్ను ఫిలిష్తీయుల చేతికి అప్పచెప్పాం. ఎందుకంటే ఫిలిష్తీయులు నీవు చేసిన దానికి మా మీద పడుతున్నారు. నీ వల్ల మేము మాట పడాల్సిన పరిస్థితి వస్తుంది. అదే కదండి, నీ వల్ల మాకు మాట వస్తుంది, నీ వల్ల మేము నిందపడాల్సిన పరిస్థితి, నీ వల్ల వాళ్ళు వచ్చి ఊరంతా పాడు చేసి వెళుతున్నారు, నీవేదో ఒకటి చేస్తూ వస్తున్నావు, ఎందుకు వచ్చిన గొడవ? మా బాధలేదో మమ్మల్ని పడని, మా బతుకేదో మమ్మల్ని బతుకునివ్వు బాబు అంటే సరే కట్టండి, ఏం చేద్దాం? తను ఒప్పుకొని అప్పగించుకొని కట్టుకున్న బంధకాలు అవి. లైఫ్లో కొన్నిసార్లు మనం చేసుకునింది. నెల బ్యాంక్కి ఏంటంటే డబ్బులు కడుతున్నామంటే మనం చేసుకునేదే కదా అది. ప్రైస్ లార్డ్. ఏం చేద్దామండి? భర్త కాళ్ళు ఎర్రగొడుతున్నాడు, కీళ్ళకి ఎర్రగొడుతున్నాడు, ఏంటంటే నెత్తి మీద కొట్టి ఏంటంటే 30 కుట్లేపించాడు. కొట్టేవాడు ఆయనే, కుట్లేపించేవాడు ఆయనే. ఏంటండి కాళ్ళు ఎర్రగొట్టేది ఆయన, హాస్పిటల్కి తీసుకెళ్లేది ఆయన. దెబ్బలు తిని ఏంటంటే విసిగి వేసారిపోయింది. వీటన్నిటికీ ఏంటంటే అడిగిన ఏం చేసుకున్నాను, ఎవరు నేను నిందిస్తానన్నా నేను చేసుకున్నదే ఇది. నేను ఒప్పుకొని అప్పగించుకున్న కట్లే ఇవి. ఇది ఎవరో నన్ను బలవంతంగా ఈ ఊబిలను త్రోసివేయలేదు. నేను స్వయంకృత అపరాధం అంటారు కదా, నేను నా మటుకు నేను చేసుకున్న పాపం ఇది, నేను అప్పగించుకొని చేసుకున్న పొరపాట్లు ఇవి. అందరూ వద్దన్నారు, వినలేదు, వినిపించుకోలేదు. అమ్మ వద్దనింది, నాన్న వద్దన్నాడు, మా అన్నయ్య కొట్టాడు, బంధువులు వద్దన్నారు, ఫ్రెండ్స్ రే ఆలోచించమ్మాయి ఎంతోమంది ఆలోచించి చెప్పారు. ఎవరి మాట వినలా. నా స్వయంకృత అపరాధం నా చేతులారా చేసుకున్నాను, నేను పడాల్సిందే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంతమంది చెప్పినా వినిపించుకోకుండా ఆవేశంలో భర్తకు దూరం అయిపోయి విడాకులు ఇచ్చేసి ఇప్పుడు చాలా ఇబ్బందుల పాలవుతుంది. ఎవరు చెప్పినా వినిపించుకోకుండా, భర్త బ్రతిమాలుకొని ఒప్పుకోకుండా స్వేచ్ఛగా బ్రతకాలి, స్వతంత్రంగా బ్రతకాలి, ఇండిపెండెంట్ ఉమెన్ నేను. ఎవరంటే ఇండిపెండెంట్గా ఉండాలి. ఎవరి మోచేతి కింద నేను నీళ్లు తాగను. మోచేతి నీళ్ళు ఎందుకు? గ్లాసులు పోసుకొని తాగచ్చు. దేవుడు జతపరిచిన వాళ్ళ మనుషులు వేరు చేయకూడదు. ఆమెను చెప్పడం గట్టిగా. దేవుడు జతపరిచాడు. ఏంటంటే చిన్న కారణాలకి విడిపోవాలి అనే ఆలోచన రాకూడదు. ఇప్పుడు విడిపోయి ఏం చేస్తావు తల్లి నువ్వు? ఇప్పుడు విడిపోయి ఏం చేస్తావు? నీ వయసు 40 ఏళ్ళు, ఈ వయసులో విడిపోయి నేను ఇండిపెండెంట్ ఉమెన్ అండి, నేను ఏదో ఒకటి చేసి ఏం చేసుకొని బతుకుతావు? ఏదైనా ఉద్యోగం ఉందా? ఎలా బతుకుతావు? పిల్లల్ని ఎలా పోషించుకుంటావు? ఏదో ఒకటి చేసుకొని బతుకుతావు. పాస్టర్ గారండి ప్రపంచం విశాలంగా ఉంది, అర్థమైందండి? విశాలంగా ఉందంట. ఎవరికి లేని విశాల ప్రపంచం ఏమిక విశాలంగా బ్రతుకుతానని పోయింది, విడాకులు చేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇబ్బందులు పడుతుంది, బాధలు పడుతుంది, ఏడుస్తుంది, పిల్లల్ని పెట్టుకుని చాలా సమస్యలు ఎదుర్కొంటుందండి. ఇప్పుడు ఏదైనా వివాహం చేసి 40 ఏళ్ళు ఆమెకి పిల్లలు ఉన్నారు. సరే, ఒకవేళ 40 ఏళ్ళకి ఎవరో మొత్తం మీద అమ్మాయిని ఇష్టపడి ఒకవేళ 40 ఏళ్ళలో ఎవరో పెళ్లి చేసుకున్నా నీ పిల్లల పరిస్థితి ఏంటి? నిన్ను భార్యగా స్వీకరిస్తారు, కానీ మరి ఆ పిల్లల్ని తన పిల్లలుగా స్వీకరిస్తారా? ఆ వంటది నేను నా స్వయంకృత అపరాధంతో చేసుకున్న పని. నా భర్తను అర్థం చేసుకోలేదు. చిన్న పొరపాట్లు దాని మనసు విశాలపరుచుకుని సరి చేసుకోవాల్సిన బాధ్యత నాదే. నేను సరి చేయలేకపోయాను. ఆయన హెచ్చరించవలసి నేను హెచ్చరించలేకపోయాను. నా భర్త నేను బాగు చేసుకోలేకపోయాను. ఇప్పుడు నేను బాధలు పడుతున్నాను. ఇది నా స్వయంకృత అపరాధం. నేను ఒప్పుకొని నా చేతులారా, చాలామంది తమ చేతులారా జీవితాన్ని పాడు చేసుకుంటుంటారు. శాంసన్ అప్పగించుకుంటే వేరే మార్గం లేదండి. చేయండి, ఏదో ఒకటి చేయండి. అప్పగించుకున్నారు కదంటే తాళ్లతో అతన్ని కట్టేసి వాళ్ళ తీసుకెళ్ళి శత్రుల చేతిలో పెట్టేశారు. ఎంత దారుణమైన విషయం అండి అసలు. వాళ్ళ స్వార్థాల కోసం ఏంటండి తీసుకెళ్ళి శత్రుల చేతులు పెట్టేశారు. ఓకే, కానీ శాంసన్ మీద దేవుని యొక్క ఆత్మ
బలముగా దిగి వచ్చినప్పుడు అభిషేకం ద్వారా కట్లు తెగిపోయింది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. నిశ్చయముగా ఈ ఉదయకాల సమయము మిమ్మల్ని బంధించిన ప్రతి కట్లలో నుండి నా దేవుడు మీకు విడుదల ప్రసాదించబోతున్నాడు. ప్రతి బంధకాలు తొలగిపోబోతున్నాయి, ప్రతి సంఖ్యలు తగ్గిపోబోతున్నాయి, ప్రతి బంధకాలు ఊడిపోబోతున్నాయి. గొప్ప విడుదల దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. మనం పొందిన అభిషేకము మనకు విడుదలను ప్రసాదిస్తుంది. నీవు అభిషేకించబడిన వాడైతే నిన్ను బలవంతంగా ఎవరైనా బంధించినా, లేకపోతే నీవే అజ్ఞానంగా కొన్ని పర్యాయాలు ఆ బంధకాల్లోకి వెళ్ళిపోయినా ప్రతి బంధకాల్ని దేవుడు విడిపించునుగాక. దేవుడు మనకు స్వేచ్ఛను ప్రసాదించునుగాక. దేవుడు మనకు స్వతంత్రాన్ని దేవుడు ప్రసాదించునుగాక. స్వేచ్ఛగా మన దేవుని ఆరాధించుదుము గాక. ఆమేన్. ఇంకా చెప్పాలంటే ప్రియమైన వారలారా, ఎప్పుడైతే అభిషేకం మన మీద నిలిచి ఉంటుందో అప్పుడు కలిగే కార్యాలు ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన భూమి మీద సంచరిస్తున్నప్పుడు తండ్రి చేత అభిషేకించబడి మేలు చేయుచు సంచరించాడంట. ఎలా సంచరించాడండి? సంచరించడం అంటే నడవడం. ఆయన నడిచేటప్పుడు, ఆయన సంచరించేటప్పుడు అందరికి మేలు చేస్తూ ఉన్నాడు తప్ప ఎవ్వరికి యేసు ప్రభు కీడు చేయలేదు. ఈ అయ్యగారి మీద దేవుని అభిషేకం ఉందని, ఈ అమ్మగారి మీద అభిషేకం ఉందని, ఈ బిలివర్ అభిషేకించబడింది, ఈ బ్రదర్ అభిషేకించబడ్డాడు, ఈ సిస్టర్ అభిషేకించబడ్డది అన్నదానికి ఒక చిహ్న ఏంటంటే వాళ్ళు సాటి మనుషులకు మేలే చేస్తారు. అంతే. ఆమెను చెప్పండి అందరు గట్టి. మేలు చేయాలి తప్ప కీడు చేయకూడదు. సాధ్యమైనంత వరకు అందరికి మేలే చేయాలి. ఒకవేళ మేలు చేయకపోయినా నష్టం లేదు, కానీ కీడు మాత్రం చేయకూడదండి. కీడు మాత్రం మనం చేయకూడదు. అది ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, సేవలు మన తోటి సేవకులు కావచ్చు, లేకపోతే మన కుటుంబ సభ్యులు కావచ్చు, మన ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు, ఎవరికి కీడును తలపెట్టొద్దు. అండ్ ఎవరు చూడండి, దావీదు చేసిన ప్రార్థన, అహితోఫేలు ఆలోచనలు నీవు చెడగొట్టమని ప్రార్థన చేశాడు కనుక అహితోఫేలు నాశనం అవ్వాలని ప్రార్థన చేయలేదు. వద్దు, నాకెందుకు. ప్రైజ్ ది లార్డ్. సౌలు వస్త్రపు చెంగును కోసుకుంటేనే ఫీల్ అయిపోయాడు ఆయన. అంటే ఇప్పుడు చిన్న చీమైనా చీమ జోలికి పోతే అది చచ్చేటప్పుడు కుట్టేసేస్తుంది. అదేం ఊరికే జాబులు. దాని జోలికి వస్తాయి. పాములైనా కానీ దాని జోలికి వస్తేనే అయ్యి ఏంటండి కాటేసి వెళుతుంది. దావీదు చూడండి, తనకు కీడు చేస్తున్న సౌలు అనుకుంటే ఒక్క దెబ్బకు చచ్చిపోతాడు. అంతే, ఒక్క దెబ్బకు గొల్యాతు లాంటి వాళ్ళని నేల కొరిగేటట్లు చేశాడు. సింహాన్ని చీల్చేశాడు. ఎలుగుబంటి మీద విజయం సాధించాడు. దావీదు విజయాలు 100 మార్క్స్కి ఒక పరీక్ష పెడితే 200 మార్క్స్ తెచ్చుకున్నాడు. అదేంటో నాకు అర్థం కాదు. 100 మార్క్స్ ఏంటి, 100 విషయాలు చెప్పాడండి. ఈయన 200 తీసుకొచ్చాడు. 100 దెమ్మంటే ఈయన 200 తీసుకొచ్చాడు. అంటే 100 మార్కులకు పరీక్ష పెడితే 200. అభిషేకం మనలో ఉన్నప్పుడు జయోత్సవాలతో దేవుడు మనల్ని ఊరేగిస్తాడు. అంతటి బలము, అంతటి స్ట్రెంగ్త్, అంతటి కెపాసిటీ అతనికి ఉన్నప్పటికి కూడా ఎవరికి ఆయన కీడు చేయాలని అనుకోలేదు. కాబట్టి మన దేవుని బిడ్డలు మన మేలు చేసేవాళ్ళుగా ఉండాలండి. మన దేవుని సంబంధులు, దుష్టిని సంబంధులు అయితే కీడు చేస్తారు. మన దేవుని సంబంధులు. ఆమెన్ చెప్పండి అందరు గట్టిగా. ఓ అభిషేకం అనేది మన కట్లన్నిటినీ తెంచేస్తుంది. అభిషేకం మనలో ఉన్నప్పుడు మనం సాధ్యమైనంత వరకు అందరికీ పక్కన వాళ్ళు చూసి దేవుడు మిమ్మల్ని దీవించుగాక అని చెప్పండి. మీకు మంచి జరుగునుగాక అని చెప్పండి. మీకు మంచి జరుగునుగాక అని చెప్పండి. మీకు మేలు జరుగునుగాక అని చెప్పండి. మీకు అంతా మంచి జరుగునుగాక. హల్లెలూయా. అందరి విషయాలు, మన పక్కన ఉన్న వాళ్ళ విషయంలో కదండి, అందరి విషయాలు మనం ఇలాగే కోరుకుందాం. ఆమె ఏ ఇంటికి అడుగు పెట్టినా మీకు సమాధానం కలుగునుగాక, మీకు ఆశీర్వాదం కలుగునుగాక, మీకు శుభము కలుగునుగాక. ఇవే చెప్పండి. నేను నేర్చుకున్న సత్యం అదే. అవతల వాడు ఎంత దుర్మార్గుడైనా కానీ నాకేం సంబంధం. నేను వెళ్ళి శుభవచనాలే చెప్తాను. యోగ్యుడైతే ఆ శుభవచనాలు ఆయన మీద ఉంటుంది. అయోగ్యుడైతే ఆ శుభవచనాలు తిరిగి నన్నే వచ్చి దర్శిస్తుంది. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. మనలో ఏమి హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడు. ఒక బ్యాగ్ నిండా మంచి వెజిటేబుల్స్ ఉన్నాయండి. బ్యాగ్ నిండా మంచి వెజిటేబుల్స్ ఉన్నాయి. ఆ బ్యాగ్లో నుండి ఏ వెజిటేబుల్ బయటకు తీస్తున్నా కూడా
మంచిగా బయటకు వస్తుంది. ఒక ఫ్రూట్ బ్యాగ్ ఉందనుకోండి, మనం ఆ బ్యాగ్ ఓపెన్ చేసి మంచి ఫ్రూట్స్ ఉన్నాయి, దాంట్లో మంచి గంప, దాంట్లో మంచి ఫలాలు ఉండిన గంప, ఆ గంపలో నుండి మనం ఏ ఫలాలు తీసినా మంచి ఫలాలే వస్తూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఒక గంప నిండా కుళ్ళిపోయిన వెజిటేబుల్స్, కుళ్ళిపోయిన కూరగాయలు ఉన్నాయి. నీవెంత వెతికిన దాంట్లో నుండి ఏ కూరగాయలు వస్తుందో బయటికి చెప్పాలి. కుళ్ళిపోయిన కూరగాయలు కనుక మనం ఎంత వెతికినా దాంట్లో నుండి కుళ్ళిపోయిన కూరగాయలు వస్తుంది. కనుక కూరగాయలు వెతకడం కాదండి, మంచి కూరగాయలు నింపాలి దాంట్లో. అప్పుడు నువ్వు కళ్ళు మూసుకొని తీసినా కూడా మంచిగా బయటకు వస్తుంటుంది. హల్లెలూయా. హృదయంలో మంచిని నింపుకోండి, మంచి విషయాలు నింపుకోండి, మంచి విషయాలను సేకరించండి. ప్రైజ్ ది లార్డ్. ఏంటంటే మంచి విషయాలు ఉంటే వెంటనే మన దృష్టి దాని మీద వెళ్ళాలి. ఆమె శారీ బట్టలు పిచ్చి ఉంటుంది, చీరలు పిచ్చి ఉంటుంది కొంతమందికి. వాళ్ళు షాప్కి వెళ్ళగానే వాళ్ళ కళ్ళు దేని మీదకి వెళ్తుందండి? ప్రైజ్ ది లార్డ్. సారాయి తాగే కూడా కొంతమంది ఉంటారండి, వాళ్ళు ఏ ఊరికి వెళ్ళే ముందు సారాయి కొట్టి ఎక్కడ ఉంటుందండి వెతుక్కుంటారు. వాళ్ళ దృష్టి అట్టే వెళ్తుంది. ఆమె ఎలక్ట్రీషియన్ పనిచేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కాన్సన్ట్రేషన్ అంతా దాని మీద వెళ్తుంటుంది. ఎక్కడికి వెళ్ళి అవే చూసుకుంటారు. సౌండ్ సిస్టమ్ మీద ఇంట్రెస్ట్ కొంతమందికి ఉంటుంది, ఎక్కడికి వెళ్ళి ఈ బాక్సులనే చూస్తుంటారు. స్పీకర్ బాక్స్ ఏంటి, మైక్ ఏంటి, అవి చూస్తూ ఉంటారు. ఆర్కెస్ట్రా వాళ్ళు ఉంటారు, ఎక్కడికి వెళ్ళి ఈ కీబోర్డ్ ఏంటి, అదేంటి ఇదేంటి అని చూస్తూ ఉంటారు. ప్రియులారా, మంచి విషయం మీద మనకు మనసు ఉన్నప్పుడు మన కాన్సన్ట్రేషన్ అంతా మంచి మీద వెళుతుంది. మన చుట్టూ వందలు వేల చెడు ఉండొచ్చు, కానీ మన చూపు, మన దృష్టి దాని మీదకి వెళ్ళదండి. మంచిని మాత్రమే సేకరించండి, మంచిని నింపుకోండి, మంచిని పంచుకోండి. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. అంతేనండి. అభిషేకం అంటే ఊరికి ఎగరేసేసాం, భాషలు మాట్లాడేసాం అన్నదే కాదు. అభిషేకం ఏంటండి? ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దయాళత్వం, సాత్వికము, మంచితనము, ఆశానిగ్రహం, అన్నీ మంచి ఫలాలే. పరిశుద్ధాత్మలు అన్నీ మంచి ఫలాలే ఉంటుంది. ఆమె కోపము, ప్రతాపము, ఆవేశము, ఉక్రోషము, ఉగ్రత ఏమి ఉండవు. శరీర సంబంధమైనవి, ఆత్మ సంబంధమైన ఆత్మ ఫలాలైన ప్రేమ, సంతోషం, కనుక పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడండి. అభిషేకం, అనాయింటింగ్, అభిషేకం మనల్ని ఆశీర్వాదపు అనుభవంలో నడిపిస్తుంది, ఆ విజయాన్ని మనకు అందిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. రెండోదిగా బోల్డ్నెస్ అని చెప్పానంటే ధైర్యము. దావీదుకు చాలా ధైర్యం అండి. ఆమె చెప్పండి గట్టిగా. దావీదు ధైర్యం తనని బట్టి కాదండి, తన పక్షాన ఉన్న దేవుని బట్టి దావీదు ధైర్యం తెచ్చుకున్నాడు. హల్లెలూయా. కాకపోతే ఇశ్రాయేలు ప్రజలు ఎవ్వరూ సాహసించలేకపోయారండి. సౌలు దగ్గర ఆయుధాలు ఉన్నాయి, సైన్యం దగ్గర ఆయుధాలు ఉన్నాయి, దావీదు దగ్గర ఏ ఆయుధం లేదు. కానీ దావీదు దగ్గర ఉండే ఆయుధం ఏంటంటే ధైర్యం. 5 రాళ్లలో 2వ రాళ్ళు ఏంటంటే ధైర్యం. దేవుని సేవకులు ధైర్యంగా ఉండాలి, దేవుని ప్రజలు ధైర్యముగా ఉండాలి. నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా ఉంటాడట. నీతి ఎక్కడైతే ఉంటుందో, యథార్థత ఎక్కడైతే ఉంటుందో, పరిశుద్ధత ఎక్కడ ఉంటుందో అక్కడ ధైర్యం ఉంటుంది. ఎందుకు నీతిమంతులుగా బ్రతకాలి, ఎందుకు పరిశుద్ధులుగా మనం బ్రతకాలి, ఎందుకు యథార్థంగా బ్రతకాలంటే ఆ యథార్థత ఎక్కడ ఉంటుందో అక్కడ ధైర్యం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ధైర్యముగా ఉండగా మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగిననో ఆయన మనకు అనుగ్రహిస్తాడు. మనకున్న ధైర్యం ఏంటంటే ప్రభు నేను ఏది అడిగినా, ఆయన చిత్తానుసారంగా నేను ఏది అడిగినా ప్రభు నాకు ఇస్తాడు అంతే. ఆమె చెప్పండి గట్టిగా. ప్రియమైన వారు, ధైర్యవంతులు చేసే ప్రార్థన వేరుగా ఉంటుంది, పిరికి వాళ్ళు చేసిన ప్రార్థన వేరుగా ఉంటుంది. ఇంత మట్టుకు చాలు, నా పూర్వీకుల కంటే పితరుల కంటే నేను గొప్పవాడిని కాను, కనుక నా ప్రాణాన్ని తీసేసుకో. ఇదేం ప్రార్థన? ఇదేం ప్రార్థన అండి? ఇది పిరికివాడు చేసే ప్రార్థన. నీవు నీలాంటి వాడు ప్రార్థన ఇలా ప్రార్థన చేయ, ఆఖరి క్షణం వరకు మరణమే వచ్చి నా ప్రక్కన నిలబడినా కూడా మరణానికి నేను శిరస్సు వాంచను, నేను చావను, సజీవుడై ఉండి నా దేవుని కీర్తిస్తాను. హల్లెలూయా. నాకు దీర్ఘాయువును ప్రసాదించండి, నా పిల్లల 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 తరానికి నిన్ను గురించి నేను ప్రకటించాలి. ఆమేన్. నేను వెళ్ళిపోతే ఎవరు చెప్తారు, నేను వెళ్ళిపోతే ఎవరు ప్రకటిస్తారు? కనుక ప్రభువా నీవు నాకు ఆయుష్నివ్వండి, నాకు ఆయుష్కాలను ప్రసాదించండి. నా పిల్లల పిల్లల తరానికి నేను నిన్ను గురించి ప్రకటించాలి. నేను తినాలి,
నా పిల్లల పెళ్ళిళ్ళు చూడడానికి కాదు, నా పిల్లల తరానికి నీ శౌర్యాన్ని ప్రకటించాలి, నీ మాటలు ప్రకటించాలి. ముసలితనం మందు కూడా నేను చిగురు పెట్టుతూ సారము కలిగి ఉండాలి. ఎందుకంటే నా దేవుడు యథార్థవంతుడని, ఆయన ఎందుకు ఏ చెడుతనం లేదని ప్రకటించాలి నేను. హల్లెలూయా. నా దేవుడు యథార్థవంతుడు, ఆయనలో ఏ చెడుతనం లేదు. ఈ సత్యాన్ని నేను ప్రకటించాలి. లోకంలో ఒక చెడిపోయిన తరం మనం చూస్తున్నాం. చెడిపోయిన తరం, అవిశ్వాసులైన తరమును లోకంలో మనం చూస్తున్నాం. తిరుగుబాటు చేసే తరాన్ని చూస్తున్నాం. వాళ్ళ మధ్యలో నేను మాదిరిగా నిలబడాలి. దేవుడు ఉన్నాడని, ఆయన వెతుకు వారికి ప్రతిఫలం దయచేస్తాడని నన్ను చూసి ప్రజలు తెలుసుకోవాలి. అందుకొరకు నేను ఉండాలి. ఆమెను చెప్పండి గట్టిగా. అంతేగాని ఇంత మట్టుకు చాలు, వాళ్ళకి అన్నీ ఉన్నాయి, నాకేమున్నాయి, వాళ్ళు ఇల్లు కట్టారు, నేను ఇలాగే ఉన్నాను, వాళ్ళకి జాబ్ వచ్చింది, నేను ఇలాగే ఉన్నాను, వాళ్ళకి జాబ్ వచ్చింది, నా జేబు ఖాళీ అయింది, నన్ను తీసేసుకోమంటే వస్తుందండి. శ్రమలు ఎవరికి రావు చెప్పండి? ఎవరికి రావు? యేసయ్య లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను జయించానంటే మీరు కూడా ఖచ్చితంగా జయిస్తారు. నా జయమే మీ జయం, నా విజయమే మీ విజయం అని ప్రభు చెప్పాడు. ఆమేన్. ప్రియులారా, దేవుని బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. ఇంత మట్టుకు చాలు. ఏలియా గొప్పవాడే కావచ్చు, ఇంత మట్టుకు చాలని సమస్యలు పోయాడు. అదే పేతురు మీరు చూడండి, పొంగుతుంది సముద్రం అంతా గందరగోళంగా ఉంది. గాలి, వాన, తుఫాను, పడవ మునిగిపోయే భయానకమైన పరిస్థితి. 4వ జామాన యేసయ్య నీళ్ల మీద నడుచుకుంటూ వస్తున్నాడు. అప్పుడు దాకా చనిపోతామో అనుకుంటున్నాడు. ఎప్పుడైతే యేసును చూశాడో పేతురు అంటాడు, ప్రభువా నువ్వు నీళ్ల మీద నడిచి వస్తున్నావు కదా, నేను కూడా నీళ్ల మీద నడుచుకుంటూ నీ ఎద్దుకు వచ్చేటట్టు నాకు సెలవిమ్మని అడిగాడు. ఆమెను చెప్పండి గట్టిగా. ఎంత ధైర్యపు ప్రార్థన అండి. నేల మీద కాదు, నీళ్ల మీద. అది సముద్రం పొంగుతుంది. ఆ పొంగుతున్న సముద్రం మీద నేను నడిచి నీ ఎద్దుకు వచ్చినట్లు నాకు సెలవిమ్మని ప్రార్థన మారింది. ధైర్యపు ప్రార్థన, ధైర్యంగా ప్రార్థించాలి. ప్రైజ్ ది లార్డ్. అండ్ దైవ సేవకుల కోసం ఆ అపోస్తుల రోజుల్లో వాళ్ళు ఏమని ప్రార్థన చేశారంటే, ప్రభువా దైవ సేవకులు నీ వాక్యాన్ని ధైర్యముగా చెప్పాలి. ఆమేన్. అబ్రహం పాస్టర్ గారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి ప్రభువా, కొంచెం రెస్ట్ తీసుకోండి అయ్యా, కొంచెం విస్తరణ తప్పేం కాదు, ప్రేమే అది, ప్రేమ. అవి కొంచెం రెస్ట్ తీసుకోండి, ఎందుకయ్యేలా తిరుగుతూ ఉన్నారు, ఆ కళ్ళు చూడయ్యా ఎట్లా అయిపోయింది, గుంట పడిపోయిందయ్యా. అయ్యా ప్రైజ్ ది లార్డ్. వింత విషయాలు చెబుతున్నారు కొంతమంది. నా పాత ఫోటోలు తెస్తారు కొంతమంది. అనంతపురం దగ్గర ఒక ఫ్యామిలీ వచ్చారు, ఒక పాత ఫోటో తీసుకొచ్చారు. అయ్యా 10 ఏళ్ల క్రితం ఎంత బాగున్నావు చూడయ్యా, ఎందుకయ్యా ఇట్లా అయిపోయావు, కొంచెం ఆరోగ్యం చూసుకోయ్యా అంటుంటే నాకు నవ్వొచ్చింది. పాపం మనల్ని ప్రేమించేవాళ్ళు, అభిమానించేవాళ్ళు, మనం వేరుగా అనలేము. ఎంత బాగున్నావు, ఏంటో ఇలా అయిపోయావు అసలు అని అంటుంటారు. మంచిది, సేవకుడు హెల్త్ కోసం ప్రేయర్ చేయండి. అట్ ద సేమ్ టైం దైవ సేవకుడు ధైర్యముగా దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. గట్టిగా చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. షద్రకు, మెషకు, అబేద్నెగోలు ఏమన్నారు తెలుసా? రాజును చూసి నెబుకద్నెజరు అన్నారు. ఏమన్నారండి? మంటదా మరి? ఆయనకు మండుతుంది కదండి రాజుగారికి. రాజా నెబుకద్నెజరు అన్నారా? నెబుకద్నెజరు, ఏ విషయంలో నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. మేము సేవిస్తున్న దేవుడు మండుచున్న అగ్నిగుండం నుండి మమ్మల్ని తప్పించడానికి శక్తిగల దేవుడు, సమర్థుడైన దేవుడు. హల్లెలూయా. నీకు ఈ విషయంలో ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరం లేదు. భక్తి విషయంలో వచ్చేసరికి, దేవుడి విషయాలు వచ్చేసరికి నువ్వేం చెప్పినా మేము లోబడ్డాం, విన్నాం. కానీ ఆరాధన విషయం, దేవుని సేవించే విషయం వచ్చేసరికి నీకు మేము ఉత్తరం ఇవ్వాల్సిన అవసరం లేదు. అప్పుడు రాజుగారికి మండి, అరే అగ్నిగుండాన్ని ఇంకొంచెం పెంచండి. కొందరు అంటారు, ఒరే నోరు మూసుకొని ఉంటే పోయేది కదా, నా అవసరం ఎందుకు ఆయన రెచ్చగొట్టుకుంటారు. లేదు, ఆయన రెచ్చిపోయినా మాకేమి ఇబ్బంది లేదు. మేము దేవుని విషయంలో చావడానికైనా రెడీ. ప్రైజ్ ది లార్డ్. 7 అగ్నిని పెంచేశారు, 7 మండించారు. అది కూడా ఒక రకంగా మేలే. ఎందుకంటే 7 పెంచినప్పుడు వాళ్ళని మోసుకుని వెళ్ళడానికి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కాలి రాలిపోయారండి. కానీ అగ్నిగుండంలో
ఆ ముగ్గురితో పాటు ఏంటండి 4వ వ్యక్తి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చి వారి మధ్యలో సంచరించడం రాజు చూశాడు. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. నీతో పాటు దేవుడు ఉండడం నీవు చూసినా చూడకపోయినా ఏం పర్వాలేదండి. నీ శత్రు చూసేటట్లుగా ప్రభు చేస్తాడు. నీ శత్రు చూసేటట్లుగా ప్రభు చేస్తాడు. హల్లెలూయా. వారితో పాటు సంచరిస్తున్న దేవుణ్ణి వాళ్ళు చూశారో లేదో కానీ రాజు చూసి ఆ తర్వాత వాళ్ళ వెలుపలికి రప్పించి పరీక్షించి చూస్తే కాలిపోవడం కానీ, వాళ్ళ తల వెంట్రుకలు కాలడం కానీ, కాలిన వాసన కానీ వాళ్ళ దగ్గర రాలేదు. వాళ్ళ వస్త్రాలు పాడైపోలేదండి. వాళ్ళ వస్త్రాలు కాలిపోలేదు, వాళ్ళ దేహం కాలిపోలేదు, వాళ్ళ దేహం మీద వాళ్ళ తల వెంట్రుకలు కూడా కాలిపోలేదండి. కాలిన వాసన కూడా రాలేదు. అప్పుడు ఆ రాజు అంటాడు, నిజంగా మీరు సేవిస్తున్న దేవుడే పూజార్హుడు. స్తోత్రం చెప్పడం గట్టి. మొట్టమొదటిగా అభిషేకం, అనాయింటింగ్. రెండోదిగా బోల్డ్నెస్, అంటే ధైర్యము. దేవుడు మనందరికి ధైర్యపు ఆత్మను అనుగ్రహించిన గాక. ఏమైనా జరగని ధైర్యంగా ఉండడం అంతే. ప్రైజ్ ది లార్డ్. మన దేవుని బట్టి మనం ధైర్యంగా బ్రతకాలి. లోకమంతా మనల్ని విడిచిన ద్వేషించే మన పక్షాన ప్రభువు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. లోకమంతా ఏకమై విరుచుకొని మీద పడిన భయపడొద్దు, ప్రభు నీతో ఉన్నాడు. కలిగిన ఎన్ని మనల్ని విడిచిపోవచ్చు, కానీ ప్రభు మనతో ఉన్నాడు. ఆయన మనతో ఉండడమే మనకు ధైర్యం. అగ్నిగుండంలోనికి ప్రభు వారి కోసం దిగి వచ్చాడు. రాజు సాక్ష్యం ఇచ్చాడు, మీరు సేవిస్తున్న దేవుడు నిజంగా పూజ అర్హుడు. స్తోత్రం చెప్పడం గట్టిగా. మీరు నమ్ముకున్న దేవుడు గొప్పవాడని ప్రతి నోరు ఒప్పుకునేటట్లుగా ధైర్యపు ఆత్మని దేవుడు మీకు అనుగ్రహించును గాక. హల్లెలూయా. మూడోదిగా కమాండింగ్ అథారిటీ, అంటే ఆజ్ఞలు కలిగిన అధికారం, ఆజ్ఞాపించే అధికారం దేవుడు మీకు అనుగ్రహించును గాక. మత్తయి సువార్త 16:19 ఇలా ఉంటుంది. త్వరగా చదవండి, టైం లేదు. మత్తయి సువార్త 16:19. పరలోక రాజ్యపు తాళపు చెవిని నేను నీకు ఇచ్చేదను. భూలోకమందు దేని బంధిస్తావో అది పరలోకంలో బంధించబడుతుంది. భూలోకమందు నీవు దేని విప్పుదువో అది పరలోకంలో విప్పబడుతుంది. స్తోత్రం చెప్పడం గట్టిగా. పరలోక రాజ్యపు తాళపు చెవి నీకు ఇచ్చేసాను. ఇదొక అధికారం. మీ ఇంటి తాళపు చెవి కనీసం మీ ఆయనకనే ఇస్తారా? కనీసం మీ ఆవిడకనే ఇస్తావా? నీ ఫోన్ లాక్ నంబర్ కనీసం భార్యకనే చెప్తావా? ప్రైజ్ ది లార్డ్. వైఫై పాస్వర్డ్ అనే చెప్పగలుగుతారనండి? ప్రేమైన పరలోక రాజ్యపు తాళపు చెవిని దేవుడు పేతురుకి ఇచ్చేస్తాడు. ఇదొక అది. నీ భూమి మీద ఏదైతే బంధిస్తావో అది అక్కడ బంధించబడుతుంది. భూమి మీద నీవు ఏదైతే విప్పుతావో అది పరలోకంలో విప్పబడుతుంది. ఇది అధికారం. ప్రతి సేవకునికి, ప్రతి విశ్వాసికి, ప్రతి సంఘానికి దేవుడు అధికారం ఇచ్చాడు. నీ అధికారం నీకు తెలియట్లే. ఒక దయ్యం బట్టి గోల్ చేస్తుందంట కూటంలో, సభలో గోల చేస్తుందంటే ఎవరొచ్చి ప్రేయర్ చేసినా కంట్రోల్ అవట్లా, ఎవరొచ్చి గద్దించినా కంట్రోల్ అవట్లా. యేసన్న గారు అప్పుడే మీటింగ్ వచ్చారంటండి. ఆ స్టేజ్ నియర్ బై ఆమె ఊగిపోతూ ఉందంట. అన్న మెట్లు ఎక్కుతూ ఉన్నాడు. ఆమె స్టేజ్ నియర్ ఉండి గోల చేస్తుంటే అన్న వేదిక మీద ఉండి ఆమెను చూసి, ఏంటి ఇంకా పోలా నీవు అన్నాడంట. ఏం లేదు, ఏ ఇంకా పోలేదు నీవు, ఓయ్ ఇంకా పోలేదేంటి అంటే, పోతా ఇంకా పోతా అని వెళ్ళిపోయిందంట. జుట్టు పట్టుకొని కొట్టడం, అర్థమైందండి, వేపాకుతో కొట్టడం, చెప్పులతో కొట్టడం, ఇవన్నీ అవసరం లేదు. దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. ఆజ్ఞాపిస్తే అదే జరుగుతుంది అంతే. స్తోత్రం చెప్పడం గట్టి. దయ్యం అంటే జుట్టు విర్రబోసుకునే వాళ్ళే కాదు. కొన్నిసార్లు మన మైండ్లోనే దయ్యం కూర్చొని మైండ్ అంతా గందరగోళం చేస్తుంటే వెంటనే ఓయ్ ఇంకా పోలా అని అన్నట్టు. ప్రైజ్ ది లార్డ్. కొన్నిసారి కొన్ని అనారోగ్యం మనల్ని వేధిస్తూ ఉంటుంది. వెంటనే చూసి, ఓయ్ పోలా ఇంకా నువ్వు. యేసు నామములో దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి ఆజ్ఞాపిస్తున్నావు, ఇక పో, ఇక బయలుదేరు చాలు అనాలి అంతే. ఆమేన్. అనారోగ్యాన్ని గద్దించండి, అపవాదిని గద్దించండి, చీకటిని గద్దించండి. సర్వాధికారం పొందిన దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. వెండి బంగారాలు మాకు లేవు, మాకు కలిగిన దాన్ని నీకు ఇస్తూ లేచి లేచి నడిచాడా లేదండి? నడిచాడు. చనిపోయి మేడగదిలో ఉంచారండి. వెళ్ళి ప్రార్థన చేసి తబితా 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 అన్నాడా? తబితా లేవమ్మ, తబితా తబితా అన్నాడండి. తబితా లేచిందా లేదండి? చనిపోయిన ఆమె లేచింది. అది అధికారం అంటే. ప్రైజ్ ది లార్డ్. లేవమ్మా లేవమ్మా, అమ్మ వచ్చాను చూడు, అమ్మ వచ్చాను చూడమ్మా అని
నాన్న పిలుస్తున్నాడు చూడండి. అవసరం లేదు. నీవు అధికారం పొందితే నీ ఒక్క నోటి మాటల్ని కూడా దేవుడు గణపరచబోతున్నాడు. అపవాది క్రియల మీద దేవుడు నీకు జయమనుగ్రహించును గాక, జయమనుగ్రహించును గాక, జయమనుగ్రహించును గాక. హల్లెలూయా. పొలాన్ని ఇంతకీ అమ్మారా? ఇంతకీ అమ్మారంట. ఎస్, ఇంతకీ అమ్మారని అనని అన్నాడు. పరిశుద్ధాత్మను ఎందుకు మోసం చేయాలనుకుంటున్నావు బాబు అని అన్నట్టు. నీవు అబద్ధం మాట్లాడుతుంటే నాతో కాదు, పరిశుద్ధాత్మనికి వ్యతిరేకంగా మాట్లాడుతావు. పొలం నీదే, అమ్మినప్పుడు ఆ డబ్బు కూడా నీదే. నేను తెచ్చిమ్మని నేను అనలా. పొలం నీదే, అమ్మిన తర్వాత కూడా నీదే. నీకు కావాలంటే తీసుకొని మిగతాది తెచ్చి, అంతే కదండి. పొలం నీదే, అమ్మాము నీదే. నీవు తీసుకొని నీవు ఇవ్వాలనుకుంటే ఇవ్వు, లేకపోతే వద్దు. దాని గురించి ఎందుకు ఇంత పెద్ద పంచాయతీ? మోసం చేయడం ఎందుకు? అబద్ధం చెప్పడం ఎందుకు? డబ్బు కాదు ముఖ్యం, అక్కడ అబద్ధం మాట్లాడావు అన్నాడండి. అక్కడే పడి చచ్చాడు ఆయన. నన్ను చనిపోతే వెంటనే అక్కడ వాలంటీర్స్ ఉంటారు పాపం, వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చేసి అతను తీసుకొని ఒక గుడ్డతో చుట్టి తీసుకెళ్ళి సమాధి చేసి, కూటం జరుగుతూనే ఉంది అక్కడ. సమాధి కార్యక్రమం జరిగిపోయింది. వాళ్ళ ఆవిడని కూడా పిలవలే సమాధి కార్యక్రమానికి. కరెండి పాతిపెట్టి వస్తారు. ఆ తర్వాత ఈవిడ వచ్చింది. ఈవిడ వస్తే సపీరా, ఏమా పొలాన్ని ఎంతకు అమ్మారంటే, మా ఆయన చెప్పాడుగా. ఎంతకు అమ్మారంటే ఆయన ఎంతకు చెప్పాడో అంతకే అని అన్నారండి. అదిగో మీ ఆయన పాతిపెట్టిన వాళ్ళ పాదాల గుమ్మం దగ్గర ఉంది, ఇప్పుడే ఎంటర్ అయ్యారు వాళ్ళు గేటు దగ్గర అని అనేసరికి ఆమె కూడా పడిసి వచ్చింది. ప్రజలందరికీ దైవ భయం కలిగింది. అంటే దైవ సేవకు నోటి నుండి వచ్చిన ప్రతి మాట ఆనాడు గణపరచబడుతూ వచ్చింది. అంతటి అధికారం దేవుడు వాళ్ళకు అనుగ్రహించాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. జీవ మరణాలు నాలుక వశంలో ఉందండి. ఆల్రెడీ దేవుడు మీకు ఆ అధికారం, ఆజ్ఞలు కలిగిన అధికారాన్ని దేవుడు మీకు ప్రసాదించాడు. అట్లని వాళ్ళు చచ్చిపోవాలి వీళ్ళు చచ్చిపోవాలని అనవద్దు. అపవాది క్రియలన్నిటిని ఆజ్ఞాపించి ప్రార్థన చేయండి. మీ బలహీనతలన్నిటి మీద దేవుడు మీకు అధికారం ఇచ్చాడండి. రోగాల మీద దేవుడు మీకు అధికారం ఇచ్చాడు. ఆజ్ఞాపించి ప్రార్థన చేయండి. మీ పిల్లలకు అనారోగ్యం వచ్చినప్పుడు యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను, నా బిడ్డలకు విడుదల కలుగునుగా కానీ ఆజ్ఞాపించి ప్రార్థన చేయండి. పిల్లలు త్రొట్టిల్లిపోతుంటే నా పిల్లల్ని భ్రమపరుస్తున్న ప్రతి చీకటి తొలగిపోవాలని ఆజ్ఞాపించి ప్రార్థన చేయండి. ఏడుస్తూ కూర్చోవడం కాదు. మా అమ్మాయి మాట ఇంట్లేదు పాస్టర్ గారండి, తల్లి అనే గౌరవం కూడా లేదండి దానికి అని ఆ రోజులు పోయినాయి. దేవుడు ఒక క్రొత్త తైలంతో మిమ్మల్ని అభిషేకిస్తున్నట్టు. వాళ్ళని వాళ్ళ 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 భుజాల మీద కానీ ఏంటండి వాళ్ళ భుజాల మీద అలా చేతులుంచి ఆజ్ఞాపించి ప్రార్థించండి. ప్రభువా, ఈ బిడ్డను కలవరపరుస్తున్న ప్రతి దురాత్మ తొలగిపోవునుగాక. హల్లెలూయా. నీవిచ్చిన అధికారాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను. నా పిల్లల చుట్టూ రక్తపు కోట నిర్మించబడాలి. రక్తపు కోట నిర్మించబడాలి. కోటలు అగ్ని ప్రాకారాలు నా బిడ్డల చుట్టూ ఉంచబడాలి. నా బిడ్డలు కాపాడబడాలి. ఆజ్ఞాపిస్తున్నాను, యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వ్యాపారం బలహీనంగా ఉంటే ఏంటండి ఒక పేపర్ మొక్క తీసుకుని ఏంటండి కూరగాయల మీద ఏంటండి పేపర్ తీసుకుని అటు తోలుకొని, ప్రభు ఆ వ్యాపారం ఇట్టు అయిపోయింది ఏంటి అయ్యా, ఉదయాన్నే ఏ దరిద్ర మొహం చూశాను ఆయన, ఏ దరిద్ర దాని మొహం చూశాను, నాకు ఈరోజు అంతా ఇలా పోయి ఆ వ్యాపారం జరగట్లేదు అనుకో. ఈరోజు నా వ్యాపారాన్ని అడ్డగించే దురాత్మలు ఏమున్నాయో వాటిని యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. ఈరోజు మంచిగా వ్యాపారం చేసుకొని నేను వెళతాను. మంచిగా విశ్వాసముతో మీరు విశ్వసిస్తూ అపవాదిని గద్దించండి. అఖండ విజయాన్ని దేవుడు మీకు అనుగ్రహించును గాక. హల్లెలూయా. ఆకాశ మండలాల్లో సంచరిస్తున్న దురాత్మ సేనలతో ప్రతిరోజు మనం యుద్ధం చేయాలి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి. ఒకటి అనాయింటింగ్, రెండోదిగా బోల్డ్నెస్, మూడోదిగా కమాండింగ్ అథారిటీ, నాలుగోదిగా డొమినియన్ అంటే పరిపాలన, పాలన, ప్రభుత్వం. ఈ అర్థాలు ఇస్తుంది. మీరు ఆ తర్వాత అవసరమైతే గూగుల్లో సెర్చ్ చేసి చూసుకోండి. ఏంటండి పరిపాలన, ప్రభుత్వం, పాలన, ఇవన్నీ కూడా ఈ అర్థాలు మనకు అనుగ్రహించబడుతుంది. ప్రియమైన వాళ్ళరా, మనం పరిపాలన చేసే వాళ్ళగా ఉండాలి. దావీదు దగ్గర ఉన్న 4 రాళ్ళు దేనికి సాదృశ్యం అంటే పరిపాలన చేసే మనస్సు. నీ ఇంటిని నీవు చక్కగా ఏలుబడి చేయాలి. ఆమె చెప్పినది గట్టిగా. అడ్మినిస్ట్రేషన్ చేయాలి. స్తోత్రం చెప్పినది గట్టిగా. ఒకటికి 5 తలాంతులు, ఒకటికి 2 తలాంతులు, ఒకటికి 1 తలాంతు ఇచ్చారు. 5 తలాంతు కలిగిన వాడు దాన్ని 10 తలాంతులు చేశాడు. 2 తలాంతులు ఇచ్చినవాడు దాన్ని 4 చేశాడు. ఒకటి ఇచ్చినవాడు దాన్ని మట్ల పాతి పెట్టాడు. ఎందుకు వచ్చిన గొడవ అని. నీకు దేవుడు ఏదైనా అప్పగిస్తే నువ్వు చక్కగా దాన్ని పాలించేవాడుగా మారాలి. ఆమేన్. హల్లెలూయా.
ఒక వాలంటీర్ టీంలో ఒక 20 మందినో 50 మందినో మీకు ఇచ్చారనుకోండి, దాన్ని డెవలప్ చేసి దాన్ని చక్కగా హ్యాండిల్ చేసుకోవాలి. మీకు ఏదైనా బాధ్యత చిత్తుకొని చూసుకున్నట్టే జాగ్రత్తగా ఎక్కడ ఏ లోటు లోపం లేకుండా జాగ్రత్తగా దృష్టి పెట్టి ఆ పని చేయాలి తప్ప కుర్చీలో కూర్చొని ఆ నిద్రపోతున్నాం అనుకో, నోట్లో దోమలు పోయినా తెలియట్లేదు, ఈగలు పోయినా తెలియట్లేదు. అర్థమైందండి? బాధ్యత లేదు. నీకు ఒక పని అప్పకి నీకు 50 మందిని ఇచ్చి 20 మందిని ఇస్తే చక్కగా వాళ్ళని నడిపించుకోగలిగిన ఆ కెపాసిటీ దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఒక ప్రేయర్ బ్యాండ్లో ఒక టీం ఉన్నారనుకోండి, వాళ్ళందరూ ఏంటంటే మంచిగా ప్రేయర్ చేసుకుని, ప్రేయర్ బ్యాండ్ అంటే ప్రేయర్ బ్యాండ్ లాగే ఉండాలి. సో దాంట్లో ఎవరైనా దాన్ని వాళ్ళకి ప్రార్థన నడిపించేవాళ్ళు కానీ మెయింటైన్ చేసేవాళ్ళు ఉన్నారంటే అద్భుతంగా ఉండాలి. అడ్మినిస్ట్రేషన్ ఒక మాట అంటే ఆ మాట మీద ఉండాలి, ఒక ప్రార్థన అంటే ప్రార్థన ఉండాలి. ఒక ఆమె 7ంటికి వస్తే, ఒక ఆమె 9ంటికి వస్తే, ఒక ఆమె 3ంటికి వస్తుంది, ఏడిచినట్టు ఉంటుంది. 10ంటికి ప్రేయర్ అంటే అందరూ 10ంటికి రావాలి. అలా మాట్లాడుకోవాలి. అట్లని వాళ్ళ మీద అధికారం చెలాయించమని కాదు నేను చెప్పేది. నీ వాళ్ళ ముందు మాదిరిగా ఉంటే నీ మాదిరిని బట్టి అనేకులు నేను ఫాలో అవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. ఒక ఫ్యామిలీని ఇచ్చారంటే దాన్ని ఒక క్రమశిక్షణగా మనం నడిపించుకోవాలి. ఆ క్రమశిక్షణ మీకు ఉండాలి. ఆమె చెప్పండి అందరు గట్టిగా. నా కూతురు దారి కూతురికి, కొడుకు దారి కొడుక్కి. అమ్మాయి ఏమో ఫోన్లో ఉంటుంది, వీడేమో రోడ్ల మీద ఉంటాడు. అర్థమైందండి? భర్త ఏమో నిద్రలో ఉంటాడు, నీవేమో సీరియల్లో ఉంటావు. అర్థమైందండి? అమ్మాయి ఏమో ఫోన్లో మునిగి తేలుతూ ఉంటుంది. తడిచి మునిగి తేలేదని తడిచి మునిగి తేలుతుంటుంది ఆమె ఫోన్లో. అర్థమైందండి? ఆమె తడిచి మునిగి తేలుతుంటుంది, వీడు వీధిలో తిరుగుతూ ఉంటాడు. భర్త ఏమో ఎప్పుడు నిద్రపోతూ ఉంటాడు, ఈమెమో సీరియల్లో ఉంటుంది. ఇక ఫ్యామిలీ ఎట్టుంటుంది చెప్పండి? అపవాదిని ఎదిరించాలంటే నీ కుటుంబాన్ని నువ్వు చక్కగా నిలబడాలి. నీ కుటుంబాన్ని చక్కగా నిలబెట్టుకోవాలి. యెహోషువ అంటాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాం. ప్రైజ్ ది లార్డ్. నేనును దేవుడు నాకు ఇచ్చిన నా పిల్లలు ఏంటండి సియోను కొండ మీద సూచనలుగాను మహత్కార్యములుగా ఉంటాము. ఇప్పుడు పిల్లలు చెప్పారు, నాన్న మేము ఉంటామని అన్నారా చెప్పండి? అంటే కుటుంబాన్ని గురించి, ఆ కుటుంబాన్ని ఎలా నడిపించుకోగలిగితే. హానోకు దేవునితో నడిచాడు. ఏంటండి? దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనినని రాయబడింది. దేవునితో నడుస్తూ కుటుంబాన్ని మహిమగా నడిపించుకోవాల్సిన బాధ్యత ఉంది. అడ్మినిస్ట్రేషన్ అంటే అదే. అందరూ వెళ్ళి అడ్మినిస్ట్రేషన్ ఆఫీసులో కూర్చోవలసిన అవసరం లేదు. దేవునికి ఇచ్చిన ఆ ఫ్యామిలీని ఒక క్రమశిక్షణలో, ఒక పద్ధతిలో నడిపించుకోవాలి. మీ పిల్లల వస్త్రధారణ, పిచ్చి బట్టలు వేసుకొని, చిన్న పిల్లలకి నిండుగా బట్టలు కట్టవచ్చు కదండి, నీట్గా కట్టవచ్చు కదా బట్టలు. చిన్నపిల్లలు కదా. అర్థమైందండి? అసహ్యం అనిపిస్తుంది కొన్నిసార్లు. వీళ్ళకే ఉండదు క్రమశిక్షణ, వాళ్ళకేం నేర్పిస్తారు చెప్పండి? ఆ చిన్నపిల్లకి పొట్ట కనబడేటట్లు బట్టలు ఎందుకు వేయాలి చెప్పండి? అదేం ఫ్యాషన్ అండి, దరిద్రం కాకపోతే. చిన్నపిల్లలు వాటికి ఏం తెలుసు చెప్పండి? మీరు ఏం కడతారో అవే కట్టుకుంటారు. ఆ చిన్నపిల్లకి లిఫ్ట్కి ఎందుకు చెప్పండి? ఆ చిన్నపిల్లకి మేకప్ ఎందుకు చెప్పండి? పిల్లలు న్యాచురల్గానే బాగుంటారు. న్యాచురల్గానే చిన్నపిల్లలు చక్కగా ఉంటారు. ఆ పిల్లలకు లిప్స్టిక్లు రాసి ఏంటండి, ఆ పిల్లలకి ఏంటండి పొట్ట కనబడేటట్లు ఏంటండి చిన్న డ్రెస్ వేసి పొట్ట కనబడుతుంటుంది, కాళ్ళు కనబడుతూ ఉంటుంది, వింత బట్టలు. ఇవన్నీ అది మీరే ఆలోచించుకోవాలి. మా పిల్లల్ని ఎందుకు ఇలా ఎందుకు చూపించాలి ప్రపంచానికి మన పిల్లల్ని? ఆ ఫోటోలు తీసి వెంటనే స్టేటస్లో పెట్టడం, ఆ ఫోటోలు తీసి ఇవన్నీ ఎందుకు చెప్పండి? మీరే ఆలోచించుకోండి. అవసరమా? మన పిల్లలు అలా చూపించుకోవడం మనకు అవసరమా? సరే, వాళ్ళు పెద్దోళ్ళు అయిన తర్వాత అంటే వస్త్రం వాళ్ళ స్వేచ్ఛ. సరే, మంచి బట్టలు వేసుకుంటారు, అది వాళ్ళ స్వేచ్ఛ. మరి చిన్నతనం నుండి మనం అలా పిల్లల్ని చూపించడం అనేది ఎంతవరకు సబబు చెప్పండి? ఏమన్నా అంటే ఆ మాత్రం స్వేచ్ఛ లేదా? ఏం బట్టలు వేసుకోవాలి అది కూడా వేరే వాళ్ళు నిర్ధారిస్తారు. శుభ్రంగా వేసుకోవచ్చు కదా బట్టలు, శుభ్రంగా ఏంటండి దేహాన్ని కప్పుకునే వస్త్రాలు ధరించుకోవాలి. కానీ ఎందుకు చెప్పండి? తల్లిదండ్రులే అలా నేర్పిస్తే మరి పిల్లలు ఎలా చెప్పండి? అంటే ఎవరినో చూసి మనకు అది ఉండదు. ఎక్కడో ఏ ఫ్యాషన్ షో చూసో, లేకపోతే ఇంకెక్కడో చూసి, ఇంకేదో సినిమాలో చూసో, లేకపోతే ఇంకేదో సీరియల్లో చూసో, ఇంకెక్కడో చూసి అలా మన పిల్లల్ని మనం చేయాలని ఎందుకు అనుకోవాలి చెప్పండి? క్రమశిక్షణ నేర్పించండి, ప్రార్థన నేర్పించండి, దైవభక్తి నేర్పించండి, బైబిల్ చదువులో నేర్పించండి, సాటి మనుషులతో ఎలా మాట్లాడాలో నేర్పించండి, రెస్పెక్ట్ ఇవ్వడం నేర్పించండి, ఎదుటి మనిషిని గౌరవించడం నేర్పించండి, ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలని నేర్పించండి. వయసుకు మించిన ముదురు మాటలు మాట్లాడడానికి పిల్లల్ని అప్పగించకూడదు. పిల్లల్ని జాగ్రత్త కాచుకోవాలి, క్రమశిక్షణ నేర్పించాలి. నేను మీకు రెగ్యులర్గా చెప్తున్నాను,
11 సంవత్సరాల వరకు పిల్లలు ఏవైతే నేర్చుకుంటారో వాళ్ళ లైఫ్ అంతా అదే ఉంటుంది. 11 సంవత్సరాల వరకు పిల్లల దగ్గర మనం చాలా మాదిరిగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఏం చూస్తారో అదే వాళ్ళ మైండ్లో, వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో అది అలాగే నిలిచిపోతుంది. అంతే వాళ్ళు బతికినంత కాలం ఆ 11 సంవత్సరాలు 11-12 సంవత్సరాలు వాళ్ళు ఏదైతే చూస్తారో అదే నిలిచిపోతుంది. కాబట్టి పిల్లల్ని కనడం గొప్ప విషయం కాదండి. వాళ్ళని జాగ్రత్తగా పెంచే బాధ్యత ప్రతి తల్లిదండ్రులకు ఉన్నాయి. క్రమశిక్షణ నేర్పించాలి బిడ్డలకి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అడ్మినిస్ట్రేషన్, దేవునికి ఇచ్చిన ఫ్యామిలీని నీవు పరిపాలించాలి. ఆమె నీ పిల్లల్ని పరిపాలించాలి, నీ భార్యను పరిపాలించాలి, కుటుంబాన్ని పరిపాలించాలి, సమాజంలో గౌరవంగా ఉండాలి. అటన్ని పిల్లల్ని గొడ్డును బాదినట్టు బాధడం, కర్ర తీసుకుని బాధడం, కొట్టడం, గదిలో పెట్టి నిర్బంధించడం, ఇవన్నీ చేయమని కాదు. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. పిల్లల్ని చీకటి గదిలో పెట్టేయడం, అదిగో బూచోడు వస్తున్నాడు, బూచోడు పోతున్నాడు, ఏడొచ్చాడు బూచోడు అన్నీ నేను చిన్నప్పటి నుండి వింటున్నానండి. ఇప్పటివరకు చూడలే ఆ బూచోడికి ఏడు చచ్చాడో తెలీదు. వాడు చిన్నప్పటి నుండి చెప్తున్నాడు, నాకు బూచోడు వస్తాడు, బూచోడు వెతుకుతున్నాను, ఎక్కడ వెతికినా దొరకలేవాడు. ఇలాంటి భయాందోళనకు గురి అయ్యే మాటలు కాదు. దేవుని వాక్యాన్ని చెప్పి, దైవ భయాన్ని నేర్పించి, వాక్యాన్ని చెప్పి మన పిల్లల్ని పెంచి మనం పరిపాలించేవారుగా మారాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఓకే, ఇక చివరిది ఏంటండి? ఎన్లైటెడ్ ఐస్ అంటే ప్రకాశించే మనోనేత్రాలు. మన మనోనేత్రాలు ప్రకాశించాలండి. ప్రైజ్ ది లార్డ్. భవిష్యత్తును గురించిన దర్శనం మనకు ఉండాలి. యేసన్ ఎప్పుడు చెప్పేవాడు అండి? యేసన్ గారు ఎప్పుడు చెప్పేవాడు? అందరూ ఆవలిస్తే పేగులు లెక్క పెడతారేమో, నేను ఆవలించకపోయినా కూడా పేగులు లెక్క పెడతాను అన్నవాడు. అంటే దాని అర్థం ఏంటంటే, అన్నగారు ఏమన్నా పొట్టను గురించిన రీసెర్చ్ ఏమైనా చేశారనో అట్లా కాదు. మనిషిని చూస్తేనే వివేచన అనేది ఉండాలి. ఆమె చెప్పండి గట్టిగా. బాహ్య నేత్రాలు కాదు, మానసిక నేత్రాలు ప్రకాశించాలి. వారికంటే మన పక్షంలో ఉన్న వాళ్ళు అధికులై ఉన్నారు. పనివాడేమో గుర్రాలు, రథాలు, శత్రువులను చూశాడండి. కానీ ఎలీషా చుట్టూ అగ్ని రథాలు, అగ్ని పర్వతాలు, అగ్ని గుర్రాలు తన చుట్టూ ఉండడం కన్నులు ప్రకాశించిన తర్వాత చూశాడు ఆయన. మనకు ఒక దూరదృష్టి ఉండాలి. ఏ దృష్టి ఉండాలండి? ఒక దూరదృష్టి ఉండాలి. అండ్ ఒక పరిస్థితిని చూస్తే ఏంటి రైట్ ఏంటి రాంగ్ ఏంటి మనం తెలుసుకోగలిగిన జ్ఞానం మనకు ఉండాలి. రాజుగారు కలగని దాన్ని మర్చిపోతే దానియేలు ప్రార్థన చేసి ఆ కళ ఏంటో గుర్తుపట్టాడు, దాని భావం ఏంటో గుర్తుపట్టాడు. అదే ప్రకాశించే మనోనేత్రాలంటే. ఆయన ఎవరో కలగని ఆయనే మర్చిపోయాడు. ఆయన కన్న కళ నేను చెప్పగలిగాడంటే దాని అర్థం ఏంటంటే దేవుడు ఆయన మనోనేత్రాన్ని ప్రకాశింపచేశాడు. మనుషులు వచ్చి మాట్లాడుతున్నప్పుడు వివేచించాలి, ఇది ఎంతవరకు రైటు, ఇది ఎంత. మేమైనా బోధించే మాటలు అది వాక్యానుసారమైనది అయితేనే పాటించండి అని చెప్తాను నేను. అబ్రహాం పాస్టర్ గారు చెప్పినా ఆయన చెప్పిందంత రైట్ అనుకోవడం కాదు. అది వాక్యానుసారమైనదా లేదా మీరు వాక్యంలో నుండి చూడాలి, వాక్యం అనే అర్థంలో నుండి చూడాలి. ఎవరేం చెప్తే దాన్ని ఫాలో అవ్వడం, ఎవరేం చెప్తే దానికి తల ఊపడం, ఎవరేం చెప్తే ఆ ప్రకారంగా వెళ్ళడం. వాక్యాన్ని ముందు పెట్టుకోండి, వాక్యానుసారంగా జీవించండి. ప్రైజ్ ది లార్డ్. భవిష్యత్తును గురించిన ఒక దర్శనం ఉండాలి, పిల్లల గురించిన ఒక దర్శనం ఉండాలి, నీ ఆత్మీయ జీవితం గురించిన ఒక దర్శనం ఉండాలి. విశ్వాసపు నేత్రం ఉండాలి. ఏదైనా కానీ విశ్వాసపు నేత్రాలతో మనం చూడాలి. ఆమె దేవుడే చూసుకుంటాడు. విశ్వాసపు నేత్రం. కొడుకుని ఎవడు చంపుకోవాలనుకుంటాడు చెప్పండి? తనకు ఒక విశ్వాస నేత్రం ఉంది. దేవుడు ఆ సమయానికి ఏదో చేస్తాడు ఖచ్చితంగా. ఆ విశ్వాసంతోనే వెళ్ళాడు. అందుకే మేము వెళ్ళి తిరిగి వస్తామని అబ్రహాం వెళ్ళాడు. ఆయన ఏదైతే విశ్వసించాడో అదే జరిగింది. ఆమె హల్లెలూయా. మన ఇంట్లో ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నారో మనకు తెలియట్లేదు, మన పిల్లలు ఏం చేస్తున్నారో మనకు తెలియట్లేదు. గురుడితనం. సమస్తాన్ని తేటగా మనం చూడాలని ప్రభు కోరుకుంటాడు. హల్లెలూయా. గుడ్డివాడి చేయి పట్టుకుని ఊరి వెలుపటికి దేవుడు తీసుకుని వెళ్ళి ఆయన కళ్ళ మీద చేతులు ఉంచి, నీకేమైనా కనబడుతుందంటే మనుషులు కనబడుతున్నారు, వాళ్ళు చెట్ల వలె కనబడుతున్నారు. యేసయ్య మరలా అతను కంటి మీద చేతులు ఉంచితే అప్పుడు సమస్తాన్ని తేటగా చూడగలిగాడు. సమస్తాన్ని తేటగా చూడగలగాలి మనం. ప్రైజ్ ది లార్డ్. మరి తేటగా చూడాలంటే యేసుప్రభు అతను ఏకాంతంగా తీసుకెళ్ళాడు. ఎక్కడ తీసుకెళ్ళాడండి? సపరేట్గా తీసుకెళ్ళాడు. దేవుడితో సపరేట్గా వెళ్ళిపోండి, ఏకాంతంగా వెళ్ళిపోండి. రోజులో ఒక 1/2 అవర్, ఒక 1 అవర్ ఏకాంతంగా ప్రభుత్వంలో ఒక మూల మీద కూర్చోండి. అక్కడ నీవు ప్రభు నీవు అంతేక. యేసయ్య నీవు, యేసయ్య నీవు, నీవు యేసయ్య అంతేక. నీలో ఆయన, ఆయనలో నీవు.
ఆ అనుభవంలోనికి వెళ్తే దేవుడు ప్రతీదీ మనకు బయలుపరుస్తాడు. నీళ్లు కదులుతూ ఉంటే దాంట్లో ఏముందో మనకు అర్థం కాదు. నీళ్లు ఒక టైం వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు ఆ నీళ్ల లోపల ఉన్న ఆ రాళ్ళు రప్పలు కూడా పారే నదిలో కనబడుతుంది. బురదగా ఉంటే ఏం అర్థమవుతుంది చెప్పండి? ఆ నీళ్ళని కదిలిస్తూనే ఉన్నారు అనుకోండి, ఆ బురదలో మనకేం కనబడదు. ఒక టైం వచ్చినప్పుడు ఆ కదిలికంతా ఆగిపోయి నీళ్లు ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు ఆ నీటి లోపల ఉన్న ఆ రాళ్ళు అవన్నీ కూడా క్లియర్గా కనబడుతుంది. సో దేవుడితో ఒక ప్రశాంతమైన అనుభవం, దేవుడితో ఒక ఏకాంతపు అనుభవంలోకి నీవు వెళితే అక్కడ దేవుడు నీవు ఉంటావు. అక్కడ దేవుడికి అన్ని బయలుపరుస్తాడు. అంతే. ఆమె చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. ప్రతిదీ దేవుడు బయలుపరుస్తాడండి. 360 యాంగిల్లో నీ చుట్టూ ఏం జరుగుతున్నాయో అన్ని క్లియర్గా. ప్రైజ్ ది లార్డ్. బోదరగా కాదు. కొంతమంది అన్న ఏదో కనపడుతుంది కానీ బోదరగా కాదు అంటే నువ్వు ఇంకా బోదర స్టేజ్లోనే ఉన్నావు. ఇంకొంచెం లోతుకెళ్ళు ప్రభులు. అక్కడ దేవుడు నీవు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు 360 యాంగిల్లో ఏంటంటే నీ చుట్టూ ఏం జరుగుతున్నాయి ప్రతిదీ దేవుడు నీకు బయలుపరుస్తాడు. ఆమె అలా మన మానసిక నేత్రాలు ప్రకాశించబడునుగాక. హల్లెలూయా. మన మనోనేత్రాలు ప్రకాశించునుగాక. నీ ధర్మశాస్త్రం అందున్న ఆశ్చర్యమైన క్రియలను కార్యాలను చూచున్నట్లు నా కన్నులను తెరవండి. నీటి ఊట అక్కడే ఉందండి, ఆమె కనబడలే. కన్నులు తెరిచినందున ఆమె ఆ నీటి ఊటను చూసింది. బైబిల్లో ఎన్నో సత్యాలు ఉన్నాయి. అది తెలుసుకునే ఆ స్టాండర్డు, ఆ తెలుసుకునే ఆ కెపాసిటీ, ఆ తెలుసుకునే ఆ అనుభవానికి మనం ఎదిగినప్పుడు దేవుడు దాన్ని మనకు బయలుపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మన తీరంలోనే ఉన్నాం అనుకోండి, తీరంలోనే ఉండి కాళ్ళు దడుపుకుని వెళ్ళిపోతాం అంతే. లోతుకి వెళ్తేనే కదండి. సముద్రపు లోతులోకి వెళితే సముద్రంలో ఎంతో గొప్ప సంపద ఉందంట. భూమి మీద ఎంత సంపద ఉందో అంతకన్నా ఎక్కువ సంపద ఎక్కడుందండి? సముద్రంలో సంపద ఉంది. సముద్రంలో శక్తి ఉంది. ప్రైజ్ ది లార్డ్. భూలోకంలో ఉన్న శక్తి అంతటికన్నా సముద్రం ఒక్కసారి పొంగింది అనుకోండి, అంతేగా నీవు ఎంత పెద్ద బిల్డింగ్ కట్టినా ముంచి వెళ్ళిపోతుంది అంతే, నిమిషాల మీద. అంతటి శక్తి ఉంది సముద్రంలో, అంతటి సంపద ఉంది సముద్రంలో. సముద్రం అంత లోతైనది. ప్రైజ్ ది లార్డ్. మనం ఆరాధిస్తున్న దేవుడు కృపా సముద్రుడు, ఆయన ప్రేమ సముద్రుడు. హల్లెలూయా. ప్రేమ సాగరా ఈ ధరణిలోన ఆయన ప్రేమ సాగరుడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. ఆయనలో సంపద ఉందండి, ఆయనలో శక్తి ఉంది. ఆయన ప్రేమ ఎంతో లోతైనది. సముద్రం ఎంతో విశాలమైన వాడు. ఆయనలో నువ్వు ఎంత లోతుగా వెళతావో అంత శక్తిని పొందుకుంటావు. ఎంత లోతుగా వెళతావో అంత సంపదను అందుకుంటావు. హల్లెలూయా. తీరంలో ఉండి కాళ్ళు తడుపుకొని వెళ్ళొచ్చు, ఏమి ఇబ్బంది లేదు. కాళ్ళు తడుపుదంటే ఖచ్చితంగా తడుపుతాడు కాళ్ళు. కానీ లోతుకి వెళ్తే గొప్ప సంపద దాగి ఉంది. సముద్రంలో ఉన్న సంపదను ఇప్పటికీ ఎవరూ తెలుసుకోలేకపోయారండి. ఎంతో ప్రయత్నించిన కొంతవరకే. అదే కదండి పరిశుద్ధులందరూ చెప్పిందంటే దేవుడు సముద్రం వంటి వాడు, వాక్యం సముద్రం లాంటిది. మనం నేర్చుకునేది ఒక నీటి బొట్టంత మాత్రమే. హల్లెలూయా. ఒక 13 సంవత్సరాల నుండి నేను ప్రసంగాలు చేస్తూనే ఉన్నాను. 13 సంవత్సరాల నుండి మీ మధ్యలో నేను దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాను, బోధిస్తూనే ఉన్నాను. ఇదే బైబిల్, చిన్న బైబిలే కదండి, ఈ బైబిల్ కదండి. మీ ఇంజనీరింగ్ సంబంధించిన పుస్తకాలు ఇంతింత లావును ఉంటాయి, ఉంటుంది లేదండి. మెడికల్కి సంబంధించిన ఇంతింత లావును ఉంటాయి పుస్తకాలు. హిస్టరీకి సంబంధించిన పుస్తకాలు కూడా ఇంతింత ఉంటాయి అనమాట. బైబిల్ ఎంత ఉంది చెప్పండి? 66 పుస్తకాల చిన్న గ్రంథమే. కానీ ఈ గ్రంథంలో సముద్రం అంత సంపద దాగి ఉంది. హల్లెలూయా. సముద్రం అంత సంపద దాగి ఉందండి. సముద్రం అంత శక్తి దాగి ఉంది. నీవు చదివే కొద్దిగా సంపద, సర్వోన్నతుని సంపద వస్తూనే ఉంటుంది. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. కనుక మనం పోరాడేది ఎవరితోనండి? ఆకాశ మండలాలు సంచరించే దురాత్మ సేనలతో. దావీదు ఈ సేనతో పోరాడడానికి కోసం ఆయన దగ్గర ఉన్న 5 నున్నని రాళ్ళు ABCDE అని చెప్పాను. అనాయింటింగ్ బోల్డ్నెస్ అంటే కమాండింగ్ అథారిటీ, డొమైనియన్ అండ్ ఎన్లైటెడ్ ఐస్. ఈ 5 అనుభవాలు దేవుడు మనందరికి అనుగ్రహించును గాక.